చేయకూడదు సీఈఓగా అనుకున్నారు. సో, అది గట్టిగా ఫిక్స్ అయ్యి నెక్స్ట్ డే ఆఫీస్‌కి వెళ్తారు యాస్ యూజువల్‌గా. ఆ సీఈఓ ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు తను ఒక డెసిషన్ తీసుకుంటారు. ఎవరైతే నా ఆఫీస్ మొత్తంలో యంగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారో, సో, వాళ్ళలో నేను ఒకళ్ళని సీఈఓగా చేస్తాను అని చెప్పి అనుకుంటారు. సో, తను మైండ్‌లో ఫిక్స్ అయ్యి అలానే ప్రతి ఒక్కళ్ళని యంగ్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని మీటింగ్ అరేంజ్ చేసి సో, అందరిని గ్యాదర్ చేస్తారు. ఆ టైంలో తిను ఏదైతే అనుకున్నారో సీఈఓ గారు, సో, అది వాళ్ళందరికీ చెప్తారనమాట. నేనిలా అనుకున్నాను. సో, మీలో నుంచే నేను ఒక్క యంగ్ ఎగ్జిక్యూటివ్‌ని ఒక సీఈఓగా చేస్తాను అని చెప్పి అనుకుంటారనమాట. సో, అది ఇన్ఫార్మ్ చేసినప్పుడు అందరూ చాలా షాక్ అవుతారు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఓకే. మీరు సన్‌ని ఆహ్, ఆద్ ఆర్ డాటర్‌ని కూడా ఎవరిని చేయకూడదు అని అనుకుంటారనమాట. సో, అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక టాస్క్ ఇస్తారు. ఎవరైతే ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళకి ఒక టాస్క్ ఇస్తారు. ఏంటి ఆ టాస్క్ అంటే, నేను మీకు సీట్స్ ఇస్తాను అని సీఈఓ చెప్తారనమాట ఎంప్లాయీస్‌కి. సో, నేను మీకు ఒక కొన్ని సీట్స్ ఇస్తాను. ప్రతి ఒక్క ఎగ్జిక్యూటివ్‌కి నేను సీట్స్ ఇస్తాను. అవేం చేయాలంటే ఎగ్జాక్ట్‌లీ 1 ఇయర్ నాకు టైమ్ ఉంది రిటైర్ అవ్వడానికి. సో, నేను వెళ్ళిపోవడానికి నా సీట్‌లో మీరు రావడానికి ఎగ్జాక్ట్‌లీ 1 ఇయర్ టైమ్ ఉంది. ఆ 1 ఇయర్ ఈ రోజు నుంచి నెక్స్ట్ 1 ఇయర్‌లో సో, నేను ఆ నెక్స్ట్ డే ఎవరు అనేది నేను అనౌన్స్ చేస్తాను. దేన్ని బట్టి అనౌన్స్ చేస్తాను అంటే, ఆ సీడ్స్ ఇస్తాను. ఈ 1 ఇయర్ మీరు గ్రో చేస్తారు కదా ప్లాంట్స్‌ని. ఎవరైతే బాగా గ్రో చేస్తారో, లేదా అసలు మీ రిజల్ట్ ఏంటి అనే దాన్ని బట్టి ఆ ప్లాంట్స్‌ని చూసి నేను జడ్జ్ చేసి, సో ఎవరు అనేది ఆ రోజు ఎగ్జాక్ట్‌లీ ఇప్పటి నుంచి 1 ఇయర్‌కి సేమ్ డే రోజున అనౌన్స్ చేస్తాను అంటారనమాట. సో, యాస్ యూజువల్ అందరికి సీడ్స్ పంచారు. సో, ఎవరి వర్క్‌లో వాళ్ళున్నారు. ప్రతి ఒక్కళ్ళు సీడ్స్‌ని వాటర్ చేయడం, ప్లాంట్స్ పెంచడం. సో, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కలర్‌ఫుల్‌గా వస్తున్నాయి. సో, దే వర్ ఆల్ హ్యాపీ. వాళ్ళలో ఒక యంగ్ ఎగ్జిక్యూటివ్‌కి మాత్రం బిల్ తన నేమ్ అన్నమాట. తన నేమ్ ఏంటంటే బిల్ అన్నమాట. సో, తనకి మాత్రం ఎలాంటి మనకి రిజల్ట్ రావట్లేదు. సో, ఎంత వాటర్ పోసినా, ఎంత కేర్ తీసుకున్నా గూడా తనకి ఎలాంటి రిజల్ట్ రావట్లేదు. సో, తను చాలా బాధపడుతూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైమ్ తన వైఫ్‌తో షేర్ చేసుకున్నప్పుడు డోంట్ వర్రీ అండ్ ట్రై చేస్తూ ఉండు. కీప్ ఆన్ ట్రైయింగ్. ఆ టైంకి కూడా నీకు రాలేదు అంటే, అలాగే ఆ బేర్ కుండీతోనే వెళ్ళు ఏం కాదు అని చెప్పి వాళ్ళ వైఫ్ చాలా కాన్ఫిడెంట్‌గా వాళ్ళని ఎమోషనల్‌గా సపోర్ట్ చేస్తారు. సో, అలానే ఆ డే వరకు ట్రై చేసినా, ఎంత ట్రై చేసినా కూడా తనకి సింగిల్ ఒక చిన్న సాప్లింగ్ కూడా బయటికి రాదు. తను చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ రోజొచ్చింది. ఆ 1 ఇయర్ తర్వాత ఎప్పుడైతే నేను అనౌన్స్ చేస్తాను సీఈఓగా అన్నారో, సో, ఆ టైమొచ్చింది. ఆ టైమొచ్చినప్పుడు అందరికి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండ్ బ్యూటిఫుల్ ప్లాంట్స్ వచ్చాయి. చాలా కలర్‌ఫుల్‌గా వాళ్ళ చేతుల్లో కుండీలున్నాయి. అండ్ ప్రతి ఒక్కళ్ళ ప్లేస్ ముందు అందరికీ మొక్కలొచ్చాయి. తినకు మాత్రం రాలేదు. సో, చాలా బాధపడి అయినా కూడా కుండీలో మట్టి మాత్రమే ఉంది. అదొక్కటే ఆయన తీసుకొని వెళ్తాడనమాట. సో, అప్పుడు ఏమవుతుందంటే సీఈఓ గారొస్తారు. వచ్చినప్పుడు తను చాలా వెనక్కి నుంచుంటారు. అందరూ ముందు వాళ్ళందరికీ బాగా ప్లాన్స్ ఉన్నాయి. సో, నాకేం లేదు కాబట్టి ఒక మూల నుంచుంటాడనమాట బిల్ మాత్రం. సో, ఇది ఐడెంటిఫై చేస్తారు సీఈఓ. ఐడెంటిఫై చేసి బిల్ కమ్ ఫ్రంట్ అంటారు. సో, తను ముందుకొచ్చినప్పుడు ఎందుకు వెనక్కి నుంచున్నావంటే అందరూ నవ్వుతూ ఉంటారనమాట. తనకేం రాలేదు కాబట్టి అని చెప్పి. సో, నవ్వుతూ ఉంటే ఏమవుతుందంటే, "సార్ నాకేం రాలేదు సార్" అని చెప్పి హానెస్ట్‌గా చెప్తాడు. చెప్పినప్పుడు తను నిజంగా అప్పుడొక షాకింగ్ న్యూస్ అనేది చెప్తారనమాట. మీ ఆహ్, ఎగ్జిక్యూటివ్ ఎవరు అంటే బిల్. నెక్స్ట్ నుంచి సీఈఓగా ఎవరు చేస్తారు అంటే బిల్. సో, ఇది అనౌన్స్ చేసేస్తారు ముందే. బిల్ అనేవాడు నెక్స్ట్ సీఈఓగా చేస్తారు. సో, అందరూ చాలా కోప్పడతారు. తనెలా చేస్తారు? తనకెలాంటి ప్లాన్స్ రాలేదని చెప్పి చాలా సీఈఓ మీద అరిచేస్తూ ఉంటారనమాట. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే వాళ్ళందరికీ బాయిల్డ్ సీడ్స్ ఇచ్చారు. సీడ్స్ ఏవైతే ఇచ్చారో జెన్యూన్‌గా నార్మల్ సీడ్స్ ఇవ్వలేదు. బాయిల్డ్ సీడ్స్ ఇచ్చారు. ఎవరైతే హానెస్ట్‌గా ఉంటారో సో, వాళ్ళని చెక్ చేయడానికి తను బాయిల్డ్ సీడ్స్ ఇచ్చారు. ఆ టైంలో అందరూ రియలైజ్ అవుతారనమాట. సో, ఇలా ఒక లెసన్ అనేది నేర్పిస్తారు. సో, మనం కూడా ఏం చేయాలంటే సిట్యుయేషన్స్ ఏమైనా అవ్వచ్చు. వాళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళందరికి ప్లాన్స్ ఎందుకొచ్చినియి అంటే దే హావ్ ఆల్ చేంజ్డ్ ద సీట్స్. సీట్స్ అన్నీ చేంజ్ చేసేసి మనం అక్కడ అందరి ముందు తప్పుగా నిలబడకూడదు. సో, మనం వాళ్ళకి ప్లాన్స్ చూపించాలనే ఒక భావనతో వాళ్ళందరూ మార్చేశారు. సో, తిను ఎవరైతే చాలా హానెస్ట్‌గా ఉన్నాడో తనకి ఒక సీఈఓగా పోస్ట్ అనేది వచ్చింది. ఈవెన్ తను కూడా చాలా షాక్ అవుతారు. సో, మనం కూడా ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే ఫేస్ చేస్తే
నెక్స్ట్ మనం బ్యూటిఫుల్ రిజల్ట్స్ చూడొచ్చు. మనం ఆనెస్ట్‌గా ఉండాలి. ఏదో ఈ సిట్యుయేషన్‌లో విన్ అవ్వాలి కాబట్టి రాంగ్ డెసిషన్స్ తీసుకొని వాటికి రీప్లేస్ చేసి అలా చేయకూడదు. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ అ వెరీ పాజిటివ్ నోట్. సో ఎవ్రీబడీ బీ ఆనెస్ట్. ఏ టైంలో ఎలా ఉన్నా కూడా సిట్యుయేషన్స్ ఎలా అయినా అవ్వచ్చు. బట్ ఆనెస్ట్‌గా ఉంటే డెఫినెట్‌గా మనకు సపోర్ట్ చేస్తది. సో ఓకే. యాహ్! ఫైనల్లీ థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ లిజనింగ్. అండ్ once again, a very good evening, everyone. Sir and ma'am. So, first of all, I would like to thank you, sir and ma'am, for accepting our invitation and being here with us and for sharing your knowledge. Thank you, ma'am, and thank you, sir. A great welcome to you, ma'am and sir. So, before we could start the session, ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ చెప్తాను. ఎవ్రీ డే ఇవి 5 days జరుగుతుంటున్నాయి కాబట్టి వర్క్షాప్ అనేది ఎవ్రీ డే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మీటింగ్ మనకు ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది ఉంటుంది. సో ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ మనకి జూమ్ లోనే ప్రొవైడ్ చేస్తారు, వాట్సాప్ లో పోస్ట్ చెయ్యరు. సో ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ లింక్ అనేది మనకి జూమ్ లో చాట్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు అండ్ మేము ఇంటిమేట్ చేస్తాము వన్స్ పోస్ట్ చేసినా కూడా. అది 5 days లో మినిమం 4 days కనుక మీరు ఫిల్ చేస్తేనే యూ విల్ గెట్ యువర్ సర్టిఫికెట్. సో మినిమం 4 days అనేది ఫిల్ చేయాలి. ఎవ్రీ డే లాస్ట్ లో పోస్ట్ చేస్తాం. మీటింగ్ ఎండింగ్ లో ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది మీకు పోస్ట్ చేస్తాము. సో బీ ఇన్ మైండ్, అది మైండ్ లో పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. మేము కూడా మీకు ఇంటిమేట్ చేస్తాం. అండ్ ప్రతి ఒక్కళ్ళు చాలా ఓపెన్ గా ఉండండి. సార్ కానీ మేడం కానీ చాలా బాగా ఇంటరాక్టివ్ గా ఉంటారు. మన డౌట్స్ అన్ని చాలా బాగా చెప్తారు. సో ఓపెన్ గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాళ్ళతో షేర్ చేసుకోండి అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి చెప్పండి. సో మేక్ ఇట్ అన్ ఇంటరాక్షన్ రాదర్ దాన్ వన్ సైడెడ్ డిస్కషన్. సో మీరు ఎంత ఇంటరాక్టివ్ గా ఉంటే మనం అంత బాగా నేర్చుకోవచ్చు. అండ్ ఇది ఇంకా లేట్ చేయదలుచుకోలేదు. సో బిఫోర్ వీ కుడ్ స్టార్ట్, కొంచెం మనం అసలు స్పీకర్స్ గురించి ఒక ఇంట్రో చూద్దాము, వాళ్ళు ఎవరు ఏంటి అనేది. సో ఈ రోజు మన స్పీకర్స్ ఎవరు అంటే ప్రభు అయ్య గారి అండ్ లక్ష్మి అయ్య గారి. సో వాళ్ళ గురించి ఒక స్మాల్ ఇంట్రడక్షన్ చెప్తాను. 5-year-old children feel that Prabhu is their peer and he considers that the biggest compliment. He and his wife Lakshmi have adult twin daughters that have started on their own professional careers. Dr. Prabhu Ayagari is interested in science and medicine. He has a PhD in neuroscience and has published 15 peer-reviewed research papers on the molecular changes in the brains of Alzheimer's disease, alcoholism, and chronic pain patients, as well as business and industry. He led major software projects for IBM clients in several countries and took early retirement as a global business executive. As he worked with the homeless and underserved through a non-profit foundation that he co-founded, he has come to understand the true value of education and of healthcare. Prabhu connects well with people of all ages and backgrounds, with whom he shares his experiences and constantly learns from all the people that he meets, including 5-year-old children. In addition to the long walks that he loves to take with Lakshmi, Prabhu loves to make photos of flowers and people, read Calvin and Hobbes cartoons, and play with friendly dogs. So this is a very, very brief introduction about Prabhu Ayagari. So let us look about Lakshmi Ayagari, ma'am. Life is about inner peace and giving it all away with gratitude. That's the motto with which Dr. Lakshmi Ayagari now lives her life. Ever since she was a little girl growing up in India, Lakshmi believed in being independent. She acquired advanced degrees in several fields, including a PhD and certification in teaching elementary school children, and worked in diverse areas. Seeking independence, she has discovered that interdependence is a real purpose. Through her varied experiences, she realized that we are all one. We are all seeking the same thing and we can all find it. She has found love in her life, abundance both materially and spiritually, and most importantly, peace. To share this, she co-founded a non-profit foundation with her best friend and life partner and called it the Timeless Changes Foundation. Through the foundation, Lakshmi works on education, building empathy, and empowerment of people. She works on projects in India, Tanzania, and the US in providing peaceful educational experiences, teaches fearless finances, improves health for the impoverished, finds opportunities for the homeless, and helps people find their own inner peace regardless of their net worth. In all this, Dr. Lakshmi approaches life peacefully and with gratitude
and experiences unlimited joy and experience. As they travel the world, Dr. Lakshmi and Dr. Prabhu share stories, meet fascinating people, and learn from them. Having studied in India and the US, earning their PhDs, and raising wonderful children, they have realized the importance of education and affordable healthcare for underserved populations. These days, their passions are world travel, mentoring people of all ages, music, and recently growing vegetables in an organic garden. Come participate in a fun, interactive series of conversations about topics that are relevant to today's youth. Yeah, thank you, everyone. This is a very, very brief introduction. So, thank you, ma'am, and thank you, sir. I'm handing the session to Lakshmi Ayagari, ma'am, and Prabhu, sir. Ma'am, please continue. Thank you, Satya, for a wonderful introduction and for your kind words. And we really enjoyed the story that you shared. That's a really positive note that our message also very much aligned to that, and that we strongly believe and lived our lives to the values. Value-filled life is what we are really looking for, not the shortcuts and not the success will come automatically if you follow certain principles. And here you showed a story in which that honesty and sincerity came through, and thank you for sharing that. And can you hear us okay? Is it? Yes, can ma'am. you hear? Yes, yes, very ma'am. good. Okay. All right. So na peer Prabhu Lakshmi garu. So happy to be here. మనం ఇవాళ కమ్యూనికేషన్ గురించి మొదలెడతాం కాబట్టి లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ పోల్. సో మధ్య మధ్యలో పోల్స్ ఉంటాయి. వాట్సాప్ అదే మన జూమ్లో వాడిన వాళ్ళు కొంతమందికి తెలుసుండొచ్చు పోల్ గురించి. సంథింగ్ విల్ పాప్ అప్ ఆన్ యువర్ స్క్రీన్. ఎస్, నో, మల్టిపుల్ చాయిస్ అలాంటి క్వశ్చన్లు ఉంటాయి. మీరు జస్ట్ దాన్ని ఆన్సర్ చేయాలి. సో ప్రస్తుతం ఒక పోల్ పెడతాము. ఆ పోల్ చూసుకుని మీరు డూ యూ నీడ్ టు కమ్యూనికేట్ అనే దాని మీద ప్రెస్ చేయండి. ఒక 30 seconds అలా పెడదాం. దీన్ని కనిపిస్తుంది స్క్రీన్ మీద. డూ యూ సీ ద పోల్? సత్య మీరు కనిపిస్తుందండి? No, ma'am. Okay. So let us try to share this again. ఇంకోసారి లాంచ్ చేస్తాను. ఇప్పుడు కనిపిస్తోందా? Yeah, ma'am. Good. Okay, good. All right. Yeah, start answering. Yeah, I see some people have see it on their screen. Good. Mm-hmm. మరీ ఎక్కువ ఆలోచించక్కర్లేదు. జస్ట్ సింపుల్ క్వశ్చన్స్ అంతే. Ma'am, do we need to type in chat box, ma'am? No, not in the chat box. ప్రభు గారు పోల్ రాలేదు, మీ ప్రెజెంటేషన్ లో స్లైడ్ వచ్చింది. Yes. Okay, poll కొంతమంది కనిపిస్తోంది. I have about 30 people that see this poll and are answering. So we'll stop it now. Yeah, okay. Okay. So here are the results. Can you see the results now? Yeah. Okay. All right. So it's very simple. Basically, the question is, will you ever apply for a job in your life? ఈ జీవితంలో ఒక్కసారైనా కనీసం మీరు ఉద్యోగానికి అప్లై చేస్తారా? About 76% said yes. Rendo question, will you ever need to talk to a teacher, lecturer, boss, or a customer, or a business associate? And 88% said yes. So ఈ 12% no అన్న వాళ్ళు ఏం చేస్తామో తెలియదు. Third question is, do you ever talk to friends or family members? And ఈ ఆన్సర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. Do you ever talk to friends or family members? అంటే 94% said yes. కానీ 6% said no. ఆ 6% ఎవరో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, తెలుసుకుందాం. కానీ వాళ్ళు ఆ 6% వాళ్ళకి ఇదేమి ఇది కాదు, ఈ సెషన్ అక్కర్లేదు, వెళ్ళి రావచ్చు మీరు. ఎందుకంటే it's the 94% of people that did say yes, that they want to communicate, that we're going to talk to today. Okay? And idantha sardaga interactive ga untundi. Don't take us too seriously. We'll just let's have some fun. So this is our workshop.
ఈ 5 days చేస్తాం కదా. బేసిక్లీ ద హోల్ ఐడియా ఇస్ దిస్. సత్య గారు చెప్పినట్టు our purpose right now is just to basically share it. మాకు తెలిసినది, మాకు నేర్చుకున్నది జనాలతో షేర్ చేసుకుంటాము. మాకు ఏమాత్రం వీలున్నా నేర్చుకుంటూ ఉంటాం. అండ్ దట్స్ వాట్ వి డిడ్. లాస్ట్ ఇయర్ మేము కాకినాడలో ఉన్నప్పుడు అజరుద్దీన్ గారు, భరత్, శ్రవణ్, అయ్యప్ప గారు వీళ్ళందరూ కలిసి మేము మాట్లాడడం, వి హిట్ ఇట్ ఆఫ్ వెరీ వెల్. సో వాళ్ళు చేస్తున్న పని కానీ వాళ్ళ ఎంతూజియాజం కానీ దట్ వాజ్ రియలీ ఇన్ఫెక్షియస్. సో దాంతో మేము ఆల్ రైట్ అని చెప్పి వాళ్ళతో వి స్టార్టెడ్ కాన్వర్సేషన్. అది 1 గంట 2 గంటలు అలా మాట్లాడేసుకున్నాం, సెల్ఫీలు తీసుకున్నాం, ఫోటోలు తీసుకున్నాం. ఇట్ వాస్ వెరీ షార్ట్ టైం సడన్ గా. అండ్ దే ఆర్ కంటిన్యూయింగ్ టు డూ గుడ్ వర్క్. అది వాళ్ళ ఎక్స్పాన్షన్ అయితేనేంటి, ఆంధ్రప్రదేశ్ అంతా ఎక్స్పాండ్ అవుతున్నాం అయితే ఏంటి, ప్రతి కాలేజ్కి వెళ్ళడం ఏంటి, ఇలా కోవిడ్ అప్పుడు చేయడం ఏంటి, అన్నదానాలు చేయడం ఏంటి, వండర్ఫుల్ పని చేస్తున్నారు. సో ఇట్స్ అన్ ఆనర్ ఫర్ అస్ టు బీ విత్ యూ గైస్ హియర్ టుడే. అండ్ ద హోల్ ఐడియా ఈస్ we're going to talk about a person, a whole person. Yeah, what we are thinking about is ఒకటి మా జర్నీలో మేము ఎలాగ నేర్చుకుని కమ్యూనికేషన్ మాకు ఎలా ఎవ్రీ రోల్లో మాకు కెరియర్లో కానీ ఫ్యామిలీ ఫ్రెండ్షిప్స్ ఇచ్చింది. అండ్ వీ రియలీ ఫీల్ సో గ్రేట్ఫుల్ దట్ దిస్ స్కిల్, ఈ ఒక్క కమ్యూనికేషన్ అన్న ఒక్క దాంతో హౌ మచ్ వీ డెవలప్డ్ అండ్ మా పర్సనల్ డెవలప్మెంట్ ఎలా ఉంది and how could we share this to others annadi. Andikani we starting with communication. And just because we communicated with Ayyappa and his team and Azaruddin Malandartho, that's why we are here now. That is the conversation that we started. There are so many other people there, but they came to us saying, Madam Bonnara, Sir Meet బాగుందండి అని. సో దట్ ఇనిషియేట్ చేసినది now it's here, and I'm so grateful you all are tuned into this. There are so many other channels that you can tune into, or we can have another hour of sleep, but we all decided to be together and to come here. అందుకని సినిమా హాల్ తెరిచి లేవు కానీ నెట్ఫ్లిక్స్ లో చూసుకోవచ్చు సినిమా. we love to be here with you. అందుకని ఆ కమ్యూనికేషన్ తో మొదలు పెడుతున్నాము. Then the things that made us really grateful and successful, also finances, manam, that nobody really taught us in any school or in any formal setting, but we learned by ourselves and to know the priorities and can rape the fearless finance and chip. And once we take the fear out of the finance, we can really enjoy life and whatever our needs, wants at rape maatladundam. Alage we are not just living in a bubble, we are living in a community. So అందుకనే ఇప్పుడు అయ్యప్ప జరుగుతున్న ఈ టీమ్ అంతా వీఆర్ హియర్ ఫర్ యూ. వాళ్ళు దే ఆర్ నాట్ జస్ట్ ఫర్ దెమ్సెల్వ్స్, దే ఆర్ లైక్ మనమంతా ఒకటి, నా 10 మంది బాగుండాలి, అందులో నేను ఉండాలి టైప్ లో. కమ్యూనిటీ ఇస్ సచ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అది. ఆ సర్వీస్ అన్నది హూ ఇస్ రియలీ బెనిఫిటింగ్, అది ఇస్తున్న వాళ్ళ తీసుకుంటున్న వాళ్ళ అది వేరే అన్నది, అవన్నీ కూడా మనం చూడడం కోసం కమ్యూనిటీ సర్వీస్ అన్నది. దట్ ఈస్ వీ లెర్న్డ్ a lot. We grew into a better human beings because of that, of the interaction that we will share. And then with all these, main ga manaki peace లేకపోతే శాంతం లేక సౌఖ్యం లేదు అంటారు కదా. So my passion is to have that peaceful state of mind. How can I create that in me so that it can come out in every interaction, in every relationship lo manam maatladutunnappudu, every communication lo kuda I want to focus on that peace and on that person that we are. It's mainly for the personal development so that we can include that person definition inka penchukodaniki. Then finally happy and healthy. That's what life is all about. It's all about the quality of life and how we are living each moment, and with gratefully. ఇవన్నీ చెప్తూ వీల్ షేర్ స్టోరీస్ అలాంగ్ ద వే. మాకు తెలిసింది చెప్తాము, సంస్కృతం చెప్తాము, ఉర్దూ చెప్తాము, తెలుసుకుని చెప్తాము, సినిమా నుంచి నేర్చుకుంటాము, ఏదైతే చెప్తూ ఉంటాం. ఓకే, సో ఇవన్నీ ఓకే కదా. సో ప్రస్తుతానికి మీకు ఇఫ్ దిస్ ఇస్ సంథింగ్ దట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్, చాట్ లో జస్ట్ థమ్స్ అప్ పెట్టండి, ఎస్ అని పెట్టండి. ఓకే, సో అది అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాం, ఎందుకంటే మీరు కూడా నిద్ర లేచి ఉండాలి కదా. సో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జనాలు మనం చూస్తున్నది, మనం గోడలు కట్టేసుకుంటాం మనుషులకి మనుషులకి మధ్యలో.
అది ఇండివిజువల్స్ అయితేనేంటి, కంపెనీలు అయితేనేంటి, దేశాలు అయితేనేంటి, రాష్ట్రాలు అయితేనేంటి, భాషలు అయితేనేంటి, కుల మత భేదాలు ఏదైనా కూడా విపరీతంగా గోడలు కట్టేసుకుంటాం. ఇది నాది, ఇది నీది, అస్సలు ఎక్కడ గీతలు గీసేసుకుంటాం. సో అది దాటడం ఎలా అంటే ఇవాళ కమ్యూనికేషన్ గురించి. దట్స్ రియలీ వాట్ వీ గోయింగ్ టు ఫోకస్ ఆన్ టుడే. సో దీనికి అన్ని చోట్ల ప్రతి నిమిషం మనం కమ్యూనికేట్ చేస్తూనే ఉంటాం. మాట్లాడితే చేస్తూ ఉంటాం, మాట్లాడకుండా కూడా చేస్తూ ఉంటాం. ఇవన్నీ మాట్లాడుకుంటాం. కానీ ఆ కమ్యూనికేషన్ అంటే ఏంటి మనకి ఎప్పుడు సాధారణంగా ఇది సంగతి అని దాన్ని విడవలసి చెప్పారు. సో విల్ టాక్ ఎ లిటిల్ బిట్ అబౌట్ దాట్. అండ్ మనం హ్యూమన్స్, పర్సన్స్ కాబట్టి కంటిన్యూస్ గా మాట్లాడుకుంటూ ఉంటాం, ఏదో విధంగా కమ్యూనికేట్ చేసుకుంటాం. జస్ట్ మన ఫర్ ద ఈజ్ ఆఫ్ దిస్ సెషన్ దీన్ని 3 sections గా పెట్టాం. ఫస్ట్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడతాం, తర్వాత పర్సనల్, తర్వాత ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ అని మాట్లాడతాం. కానీ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ఎ కంటిన్యూమ్. ఒకటి ఇది ఒకటి అది అని చెప్పలేదు. అండ్ we throughout we'll be sharing our journey with it. సరే కదా? All right. And we do communicate from cradle to grave. Actually, not even from the cradle, ankunar kuda, from conception. And baby kicks in tummy to let you know that it's communicating. I'm here, I'm kicking, and I'm alive. సో ఆ రకంగా అక్కడి నుంచి కూడా అప్పుడు పాపకి ఇంకా వర్బల్ అదే మాటలు రాకపోవచ్చు, బట్ ఇట్స్ కమ్యూనికేటింగ్. అలాగే త్రూఅవుట్ అవర్ లైఫ్, త్రూఅవుట్ ఆల్ అవర్ రోల్స్ అండ్ ఆల్ ది స్టేజెస్ వి డూ కమ్యూనికేట్. అండ్ ఏ రకమైన కమ్యూనికేషన్ టు ది గ్రేవ్. అండ్ ఆల్సో బియాండ్ కూడా. బియాండ్ ఎలా లక్ష్మి? బియాండ్ అంటే ఇప్పుడు వీఆర్ కమ్యూనికేటింగ్ with Gandhiji or G.D. Krishnamurti or with somebody that already wrote something. That's a written communication. So I can still access that information, that his views and her ideas about different things. That is history. That is నిజమే. వీళ్ళు రాసిన కమ్యూనికేషన్ బియాండ్ ద గ్రేవ్, కరెక్టే కదా? సో దట్ నా తర్వాత ఇవన్నీ నా తదనంతరం ఇవ్వడానికి నా లెగసీ ఇది అని కమ్యూనికేట్ చేస్తాం. అండ్ ఈ మధ్యన యూట్యూబ్ ఉండడం తోటి డజంట్ ఈవెన్ హ్యావ్ టు బి రిటర్న్, పుస్తకాలే అక్కర్లేదు, వాయిస్ రికార్డింగ్ కూడా ఎప్పటి నుంచి. సో మన వాయిస్ వేదాల్లో అప్పుడు పుస్తకాలు లేవు, బట్ ఇట్స్ స్టిల్ దేర్ కదా. సో ఆ రకంగా కమ్యూనికేషన్ కంటిన్యూస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అన్నది. సో మనం ఇక్కడ ఫోకస్ అనుకుంటున్నది కూడా వీఆర్ లుకింగ్ అట్ ది హోల్ పర్సన్ అండ్ ఆల్సో లైఫ్ యాజ్ ఏ హోల్, వెల్ లివ్డ్ లైఫ్. అండ్ ఎర్నింగ్ మనీ and earning a livelihood is very important part of that, but that's not the only thing. మెయిన్ గా అక్కడ మనం చాలా కన్ఫ్యూజ్ అయ్యేది ఇప్పుడు ప్రెసెంట్ సొసైటీలో చూస్తున్నది. సక్సెస్ అనేటప్పటికీ నీ టైటిల్ ఏంటి, జాబ్ టైటిల్ ఏంటి, నీకెంత నెట్వర్త్ ఏంటి, నువ్వు ఏ రకమైన ఇంట్లో ఉంటున్నావు, ఏ రకమైన కార్ నడుపుతున్నావు, దాన్ని బట్టి అనేది అది లైవ్లీహుడ్. ఒక మనీ ఆస్పెక్ట్ చాలా తక్కువ మనం చూస్తున్నట్టు ఆ జీవితంలో. సో మనం అట్ యువర్ ఏజ్ మీరు ఈ రకమైన దాంట్లో ఇంట్రెస్ట్ చూపించి వస్తున్నారు కాబట్టి ఇక్కడ లైఫ్ ని మీరు ఒక హోల్ పర్స్పెక్టివ్ లో చూడాలి. ఇట్స్ నాట్ లైక్ ఒక ప్రతి చిన్న విషయాలు, ఒక జాబ్ వచ్చిందా రాలేదా, నాకు మిగిలిన వాళ్ళతో. అక్కడ ఏంటంటే మనం చూస్తున్నది ఈచ్ ఇండివిజువల్ లైఫ్ ఈస్ ఎ హోల్, ఈచ్ ఇండివిజువల్ ఈస్ స్పెషల్ బై దెమ్సెల్వ్స్. సో దెర్ ఇస్ నో కంపారిజన్, దెర్ ఇస్ నో కాంపిటీషన్. ఇవి రెండు, ఆ కంపారిజన్ వచ్చినప్పుడే కాంపిటీషన్ వస్తుంది. ఆ కాంపిటీషన్ తోటి మనం మన దగ్గర రాకుండా చూసుకోవడం, అది మనం పర్సనల్ గా ఎంత స్ట్రాంగ్ గా డెవలప్ అవుతాము. ఆ పర్సనల్ డెవలప్మెంట్ అందుకని అవసరం. మనం we definitely learn from others, we look around and learn and be involved and engaged, but we don't need to feel that pressure, constant stress to compare others తో మనం ఎలా ఉన్నాం అన్నదానికి వచ్చేటప్పటికి we feel very stressed out. అలా కాకుండా ఒక వెల్ లివ్డ్ లైఫ్ ఎలా బతకగలం అన్నది కూడా మనం ఫోకస్ గా పెట్టుకుంటున్నాం కమ్యూనికేషన్ లో. అగైన్ ఇందాక సత్య అన్నట్టు ఆవిడ ఇంట్రడ్యూస్ చేస్తూ దేర్ ఈస్ వీఆర్ లివింగ్ విత్ వాల్యూస్. ఇప్పుడు బిల్ లివ్డ్ విత్ వాల్యూ ఆఫ్ ఆనెస్టీ అండ్ సిన్సియారిటీ. ఐ విల్ డూ మై ఎఫర్ట్, ఐ విల్ గివ్ వాట్ ఎవర్ ఐ క్యాన్ టు డూ అండ్ ట్రై టు గ్రో దిస్. అంతేగాని మార్చేదలుచుకోలేదు అన్నది అక్కడ ఆ వాల్యూ కనిపిస్తుంది. ఇక్కడ కమ్యూనికేషన్ లో చాలా ఇంపార్టెంట్ వాల్యూ రెస్పెక్ట్. నో మ్యాటర్ వాట్, ఎదుర్కొన్న వాళ్ళు ఏ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ లో ఉన్నారు, ఏ బిహేవియర్ తో అక్కడ ఉన్నారు పర్టికులర్, కానీ వి వాల్యూ దెమ్ యాజ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఫర్ దేర్ సిచ్యుయేషన్ లో ఉన్నప్పుడు అని వి ట్రై టు బీ దట్. కానీ అండర్ నో సర్కమ్స్టాన్సెస్ వీఆర్ బికమింగ్ డిస్రెస్పెక్ట్ఫుల్ అన్నది అది మన వాల్యూగా మేము ఎప్పుడు తీసుకున్నది మా కమ్యూనికేషన్ లో కూడా. ఇట్స్ నాట్ లైక్ వీఆర్ friends for last 40 years and life partners for 30 years and parents for 25 years. So there are so many occasions that
మేము ఒకళ్ళు అన్ని ఎప్పుడు అన్నింటికి అవునవును అన్నాం, ఎందుకంటే వీఆర్ కమింగ్ ఫ్రమ్ 2 different words and world views. So it's okay to say this is not agree on the same thing. Disagreement is fine, కానీ not disrespect. So from where you are coming and communicate చేసుకుని ఆగి, I want to hear, I want to listen and I want to learn from that అన్నప్పుడు ఆ రెస్పెక్ట్ పోకుండా ఉన్నప్పుడు మనకి ఆ కమ్యూనికేషన్ ముందుకెళ్తుంది కూడా ఓపెన్ గా. ఇంకొకటి క్లారిటీ ఆఫ్ ది కమ్యూనికేషన్. ఏం చెప్పాలనుకుంటున్నాం మనకి మనమే సెల్ఫ్ కాంట్రడిక్టరీగా, నేను ఈరోజు బయటకు వెళ్ళి అలా చేద్దాం ప్రభు అని లేదని వెంటనే మనమే మార్చేయడం కాకుండా చిన్నవాటి నుంచి పెద్దవాటి దాకా ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, వాట్ ఈస్ ది క్లారిటీ అన్నది వచ్చినప్పుడు, అందుకనే మనం ఆ మెసేజ్ ఏంటి, ఏమేమి ఉన్నాయి కమ్యూనికేషన్ లో పార్ట్స్ ఏంటి అనేది కూడా తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్ అవుతుంది. మెయిన్గా రెస్పెక్ట్, క్లారిటీ, ఇవి రెండు మాత్రం కమ్యూనికేషన్ ఆల్వేస్ దే గో టుగెదర్ in whatever way with whoever you are communicating with. Right. And అది రకరకాలుగా చూపించవచ్చు కమ్యూనికేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారు, నేను లక్ష్మీజీ అని పిలుస్తాను. లక్ష్మి ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి పిలుస్తున్నాను. ఎందువల్ల? దట్ ఈస్ ద మార్క్ ఆఫ్ రెస్పెక్ట్. జీ అని ఎవరిని పిలుస్తాం? గౌరవించే వాళ్ళని పిలుస్తాం కదా. అది అందరినీ పిలుస్తాం మనం, ఎందుకంటే దట్స్ హూ వి రెస్పెక్ట్. అందరిలోనూ కనిపిస్తుంది, మనకి దేవుడు కనిపిస్తారు, అందరూ మంచి వాళ్ళు. ఆ రకమైనటువంటి గౌరవం ఇచ్చినప్పుడు అది చేస్తాం. మాట్లాడేటప్పుడు కూడా లక్ష్మీజీ ఏదో మాట్లాడుతున్నారు, నేనేదో సినిమా చూసుకుంటున్నాను, నేనే చేశాను, అది రెస్పెక్ట్ కాదు. సో తను మాట్లాడుతున్నప్పుడు తన వైపు చూడడము, నేను కళ్ళలో కళ్ళు పెట్టి చూడడము, వినడము, మాట్లాడడము, నవ్వడము, నాట్ చేయడము, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. సో మన మెసేజ్ ఇచ్చేది కూడా చాలా క్లియర్గా ఉండాలి అని చెప్పారు కదా లక్ష్మీజీ. అవి ఏంటవి? క్లారిటీ, ఈ 7 C's అంటాం. బేసిక్లీ ఇలాంటివన్నీ మేము జస్ట్ ఒక నిమానిక్స్ లా వాడుకుంటాం. అది ఎందుకంటే 5 C's టు చూసింగ్ ఏ కరెక్ట్ కాలేజ్ అని, 7 C's టు కమ్యూనికేషన్ గుర్తుంటాయి సులువుగా. అందుకోసం అని ఏది చేసింది కూడా ఇదేమి నథింగ్ సెట్ ఇన్ కాంట్రాక్ట్. మనం బట్టి పట్టక్కర్లేదు, ఏది ఆర్డర్ అక్కర్లేదు. పరీక్ష ఉంటుంది అనుకో, తర్వాత ప్రతిసారి క్విజ్లు ఉంటాయి. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే మనం మెసేజ్ ఇచ్చినప్పుడు కంప్లీట్ గా ఉండాలి. కొంచెం చెప్పేసి వెళ్ళిపోతే, సినిమాలో కొంతమంది ఉంటారు కదా హాస్య నటులు, ఏదో చెప్పడం మొదలెడతారు, రే నువ్వు మార్కెట్కి వెళ్ళి అంటే మార్కెట్కి వెళ్ళిపోతాడు, ఏం తేవాలో చెప్పకుండా. కాబట్టి అలా కాకుండా కంప్లీట్ గా మనం మెసేజ్ ఇచ్చి కాంక్రీట్ గా ఉండాలి. అంటే ఏంటి అర్థం? మొత్తం ఇది విషయము మొత్తం అంతా అర్థం కావాలి కాంక్రీట్ గా ఉండడం అంటే. అది ఇది ఉండకూడదు, దాంట్లో కన్ఫ్యూజన్ ఉండకూడదు. కర్టియస్ గా ఉండాలి, కాస్త మర్యాదగా చెప్పినట్టుగా ఉండాలి. చేసిరారా ఇది అది అని అంటే మన మాడుకల్లో ఒరే వస్తే ఇవన్నీ మాడుకలు మామూలుగా వచ్చేస్తాయి. దాంతో ఏమవుతుందంటే ఆ కర్టియస్నెస్ ఉంటుంది. అప్పుడు బాస్ చెప్పాడు, అది చెప్పింది, ఇది అవి అనుకుంటూ మన మాటల్లో కూడా దాంట్లో వచ్చేస్తుంది. మెసేజ్ కర్టియస్ గా ఎప్పుడు ఉండాలి, కరెక్ట్ గా ఉండాలి. అది చాలా బేసిక్ గా అనిపిస్తుంది, అవును కరెక్ట్ గా ఉండాలి లేకపోతే ఏంటి అని. కానీ మనం ఎన్నిసార్లు మనం మాట్లాడిన వాటిల్లో కమ్యూనికేషన్స్ లో ఇదా అదా అనేది అర్థంగా సింపుల్ థింగ్, ఈ సినిమాకి వెళ్దాం ఆ సినిమాకి వెళ్దామా అంటే ఏంటి అర్థం? ఈ సినిమాకి వెళ్దామా ఆ సినిమాకి వెళ్దాం, ఏయా బియా తెలియదు మనకి. ఆ విధంగా మన కమ్యూనికేషన్లో క్లారిటీ లేకపోతే, క్లియర్గా లేకపోతే, అప్పుడు ఏం చెప్పామో అర్థం కాదు, ఏం విన్నారో వాళ్ళకి అర్థం కాదు. కన్సిడరేట్గా ఉండాలి. అంటే ఇప్పుడు నేను చిన్నపిల్లలతో మాట్లాడుతున్నాను అనుకోండి, వాళ్ళని వెళ్ళి ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయి రేపే అన్నాం అనుకోండి, దట్స్ నాట్ కన్సిడరేట్. ఎవరికి బజార్కి వెళ్ళి ఒక కూరలు 1 గంటలో తీసుకురా, 2 గంటలు తీసుకురా అని ఆ టైం ఫ్రేమ్ కూడా ఏది ఇచ్చినా కూడా కన్సిడరేట్ గా సిచ్యుయేషన్ కి అనుగుణంగా ఉండాలి. వాళ్ళ స్తోమతకి తగ్గట్టుగా ఉండాలి. వాళ్ళు చేసేదాన్ని ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. సో వెళ్ళి చాలా విపరీతమైనటువంటి నైపుణ్యం గల వాళ్ళని ఎవరినైనాను ఏదో చిన్న పని చేయమన్నాం అనుకో, దట్స్ నాట్ వెరీ కన్సిడరేట్ ఈదర్. కన్సైజ్ గా ఉండాలి. చెప్పేది ఇంత చేటబారతం అంటారు చూడండి, అది కాకుండా సింపుల్ గా కన్సైజ్ గా ఎంత కావాలో అంత చెప్పడం, అంత మాత్రం చెప్పాలి. అర్థమైంది కదా? సో దీస్ ఆర్ 7 C's టు కమ్యూనికేషన్. సో యాజ్ విల్ గో అలాంగ్, మీకు కనుక క్వశ్చన్స్ ఉంటే క్యూ అని పెట్టి చాట్లో పెట్టండి, విల్ బి వాచింగ్ దాట్. అండ్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, లేదంటే వీ విల్ స్టాప్ ఆఫ్టర్ ఈచ్ సెక్షన్ టు టేక్ క్వశ్చన్స్. కాబట్టి అది కూడా చేయొచ్చు. సో ఇలాగా 7 C's కంప్లీట్ గా ఉండాలి మెసేజ్, కాంక్రీట్, కర్టియస్, కరెక్ట్ గా ఉండాలి, క్లియర్, కన్సిడరేట్ అండ్ కన్సైజ్ మెసేజ్ ఇస్తే. బట్ వాట్ ఈస్ ద మెసేజ్ అండ్ హూ సెండ్స్ ద మెసేజ్ అని చూద్దాం. సో మెసేజ్ అనేది పంపించాలి అంటే ఇట్స్ ఎ సెండర్.
సో ఇప్పుడు ఈ క్షణంలో ఎవరు పంపిస్తున్నారు మెసేజ్? మేము పంపుతున్నాం. మేమిద్దరం మీ అందరికి పంపుతున్నాం. సో మేము మాట్లాడుతున్నది కూడా ఒక మెసేజే కదా. ఈ మెసేజ్ని పంపించేది మేము సెండర్స్. ఈ ప్రెజెంటేషన్, దీంట్లో వస్తున్న మాటలు ఇవన్నీ కూడా దిస్ ఇస్ ద మెసేజ్ కదా. మీడియం ఏంటి మనకి? పవర్ పాయింట్ స్లైడ్లు వాడుతున్నాము, జూమ్ కాల్ వాడుతున్నాము, కొంతమంది ఫోన్లో డయలింగ్ చేస్తున్నారు. ఇవన్నీ మీడియం. ఆ మీడియం అప్రాప్రియేట్గా ఉండాలి. సపోజ్ నేను కనుక అజరుద్దీన్ గారితో జస్ట్ 1-on-1 మాట్లాడుతున్నాను అనుకోండి, వాట్సాప్లో SMS పెట్టచ్చు, లేదా వాట్సాప్ అయినా SMS అయినా ఏదైనా పెట్టుకోవచ్చు. లేదా నేను గవర్నమెంట్ అఫీషియల్కి ఏదైనా చేస్తున్నాను, మేబీ ట్రిప్లికేట్లో లెటర్ వేసి సంతకాలు పెట్టి స్టాంప్ పేపర్ పెట్టాలి. దట్ ఈస్ ద మీడియం. చేసి పంపించాలి. సో అది ఒక మీడియం అవ్వచ్చు. ఈమెయిల్ కొన్నిసార్లు అప్రాప్రియేట్ అవ్వచ్చు, ఫోన్ కాల్ అవ్వచ్చు, లేదా మనం ఒకరికొకరు ఫ్రెండ్స్కి దస్తావేజీల మీద సంతకాలు పెట్టి ఇదిగో ఇది ఈ రోజు సాయంత్రం సినిమాకి ఇక్కడికి రా అని పెట్టి పంపించాం కదా. సో అప్రాప్రియేట్గా ఉండాలి మెసేజ్, తగ్గట్టుగా మీడియం ఉండాలి. రిసీవర్ లేదా ఏం లాభం లేదు. చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టుగా మనం మాట్లాడుతున్నది ఎవరు రిసీవ్ చేసుకోకపోతే దర్ ఇస్ నో పాయింట్. అండ్ మాట్లాడడం అంటున్నాం కానీ ఎనీ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ రాసినా ఎన్ని టైప్స్ ఉన్నాయి కూడా చూద్దాం. సో ఈ రిసీవర్ చేశాక అన్నిటికంటే ముఖ్యమైనది ఫీడ్బ్యాక్. ఈ ఫీడ్బ్యాక్ కానీ ఆ లూప్ కంప్లీట్ అవ్వదు. అది నేను చెప్పేసి చాలా అనుకోవచ్చు కాదు, నువ్వు రిసీవ్ చేసుకున్నది వెనక్కి వచ్చి వస్తే ఇంతవరకు అది నువ్వు ఫలానా చెప్పావు లక్ష్మి, ఇది నాకు అర్థమైంది అని నేను ఇస్తే దట్ ఈస్ ఫీడ్బ్యాక్. ఈ ఫీడ్బ్యాక్ లో ఎన్కోడింగ్, డీకోడింగ్ అనేవి కూడా ఉన్నాయి. అంటే ఏంటంటే ఇప్పుడు మెసేజ్ మాట్లాడుతున్నాం, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, హోప్ఫుల్లీ మనందరికీ కొంచెం ఇంగ్లీషు కొంచెం తెలుగు వస్తుంది, ఒకటి రెండు ఏదైనా హిందీ పదాలు పెడితే పెట్టచ్చు. అది మనం ఎన్కోడింగ్. నేను కనుక ఇప్పుడు చైనీస్ వాళ్ళతో మాట్లాడుతున్నా, ఇలా మాట్లాడానుకోండి, టోటల్లీ వెళ్ళిపోతుంది కదా, బౌన్సర్ వేసినట్టు వెళ్ళిపోతుంది. దిస్ నో పాయింట్. సో ఐ ఎన్కోడ్ ద మెసేజ్, అంటే ఐ పుట్ ఇట్ ఇన్ అ వే దట్ కెన్ బి అండర్స్టూడ్. దట్ రిసీవర్ కెన్ డీకోడ్ ఇట్. అది ఇంజనీర్ తో మాట్లాడుతున్నాం అనుకోండి, ఒక రకం కొన్ని మాటలు మాట్లాడతాం. అదే ఆర్టిస్ట్ తో మాట్లాడుతున్నాం, వేరే మాట్లాడతాం. CLR ఇస్ రైజింగ్ బై 20% అని నేను పెట్టాను అంటే అర్థం ఏంటి? నీకు నాకు అర్థం కాదు. కానీ ఇంజనీర్ ఉన్నాడు అనుకో, ఆ CLR అంటే ఏమిటో ఫలానా తెలుసు అనుకో, 20% పెరిగిందా ఓరు దేవుడు అనేసి వెంటనే పరిగెత్తాలి. అదే 20% పెరిగిందా పర్లేదు అయితే అనొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద పర్టిక్యులర్ మెసేజ్ బీయింగ్ గివెన్. అది ఎన్కోడ్ చేస్తాం. కాంటెక్స్ట్ ని బట్టి ఎన్కోడ్ చేస్తాం, కాంటెక్స్ట్ బట్టి మీడియం చూస్ చేస్తాం. రిసీవర్ వెనక్కి ఆన్ ది అదర్ ఎండ్ వచ్చి ఏది తెలుసుకుంటారు. కానీ ఒక టైంలో నాయిస్ వస్తూ ఉంటుంది. ఆ నాయిస్ ఏంటి అని చూద్దాం ఒక నిమిషంలో. ఇంకా ఇక్కడ సెండర్ హూ అండి, మెసేజ్ వాట్ ఈస్ దేర్ సెండింగ్, అండ్ మీడియం ఏమో హౌ ఆర్ దే సెండింగ్, అంతవరకు చూసాం కదా. దెన్ హూ ఇస్ ది రిసీవర్, హూ ఇస్ రిసీవింగ్ దట్. అండ్ నాయిస్ దగ్గర మెయిన్ గా చాలా హడావుడైపోయేది అక్కడ డైరెక్ట్ గా. ఇప్పుడు అందుకనే మనం చిన్నప్పుడు టెలిఫోన్ గేమ్ ఆడేవాళ్ళమా, ఇలా చూస్తుంటాం, ఇలా వరుసగా 20 మందిని కూర్చోబెడితే ఇలా ఒకరికొకరు కలిపి చివరికి ఏదో అయిపోయేది. మధ్యలో బోల్డ్ అంత నాయిస్ అది. సో మధ్యలో ఇక్కడ పంపించినది వెళ్ళిపోయింది. సో అందుకని ఆ నాయిస్ ఎంత ఉంది అన్నది కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం చాలా బాగా పంపించాం కదా అనుకుంటాం, కానీ మధ్యలో ఏమేమి అబ్స్ట్రక్షన్స్ వచ్చాయి, ఎక్కడ నాయిస్ వచ్చింది, ఎక్కడ పోయింది, ఆ లూప్ ఎక్కడ తెగింది. ఈ నాయిస్ అనేది డిఫరెంట్ థింగ్స్. ఆఫ్ కోర్స్ బస్సు కారు హార్న్లు పెడుతూ ఉంటే రోడ్డు మీద ఆ నాయిస్ ఉందనే ఉంది. ఇంట్లో ఇటు అటు చేస్తే ఆ నాయిస్ ఉండనే ఉంది. ఆ నాయిసే కాకుండా ఏమిటి మెసేజ్లు, ఇప్పుడు జూమ్ లో నిన్న రాత్రి మన వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను, ఒక రిక్వెస్ట్ పెట్టాం, ఇదా మాకు చెప్పండి మీకు ఏం కావాలో, కానీ దాన్ని క్యూ అని పెట్టండి ముందు అన్నా. ఎందుకు? మనకి తెలిసిందే కదా, వాట్సాప్ గ్రూప్ లో 100,000 మంది ఉన్నప్పుడు అందరూ థమ్స్ అప్లు పెడతారు, ఇది పెడతారు, అది పెడతారు, ఏంటో పెడతారు. దాంతో బోల్డ్ 100 మెసేజ్ వచ్చేస్తాయి. అన్ని వాట్సాప్ గ్రూపులు చూస్తున్నారు కదా, దాంట్లో చాలా నాయిస్ కూడా చాలా ఉంటుంది. ఏమిటి వస్తుంది, ఏది రెలవెంట్ చూడడానికి అన్నది చాలా కష్టం. ఇంకా ఆఖరి నా జుట్టు పీకేసుకుని నేను అసలు వాట్సాప్ గ్రూప్ నుంచి వెళ్ళిపోయాను, అసలు సోషల్ మీడియా నుంచే వెళ్ళిపోయాను. ఎందుకంటే నాకు అది లేకపోతే ప్రతిదీ చదవాలేమో, నేను మిస్ అయిపోతున్నానేమో అన్న టెన్షన్ తోటి ఏమీ తెలియదు, ఇంకేం చేయడానికి. సో అందుకోసమని అప్పుడు ఆ నాయిస్ ని రిడ్యూస్ చేయడానికి క్యూ అని పెట్టండి అంటే అప్పుడు నాకు క్వశ్చన్ అని అర్థమవుతుంది, ఓహో ఇదా అని ఐ కెన్ గో దేర్. అది. సో ఆ విధంగా ఈ క్లోజింగ్ ద లూప్ అన్నది చాలా ముఖ్యమైనది. లేకపోతే మీకు అర్థమైందా లక్ష్మి? అర్థమైంది కదా ఏమన్నాను? సో ఏమర్థమైంది?
ఇలాగ నాయిస్ చాలా ఉంటుంది గ్రూప్స్ లో. మనకి నిజంగా తెలుసుకోవాలంటే 1-on-1 కమ్యూనికేషన్ అయినా ఇలాగ స్మాల్ గ్రూప్ అయినా చేస్తే బెటర్. 10-15-20 వెళ్ళిపోయి వందల వేల మందిలో నాయిస్ అయిపోతుంది. ఐ కెనాట్ గెట్ ది రియల్ ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ అని చెప్పారు. పర్ఫెక్ట్, అర్థమైంది. సో ఇప్పుడు ఈ సెంటర్ నుంచి ఆ రిసీవర్ కి మెసేజ్ వెళ్ళింది, ఫీడ్బ్యాక్ వచ్చింది కదా, దాట్ ఈస్ క్లోజింగ్ ద రూమ్. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇప్పుడు మీ ఇద్దరు మాట్లాడాము, ఆ మెసేజ్ వెళ్ళింది. ఇప్పుడు SMS ఉందనుకో, SMS లో ఈ పాప ఇక్కడ పంపిస్తోంది, ఈ పాప ఇక్కడ ది సెండర్. మీడియం ఫోన్ దేంట్లో పంపిస్తోంది? ఒక ఫోన్ వాడి పంపిస్తోంది మెసేజ్. సో అందుకని మీడియం ఇస్ ద ఫోన్. ఈ పాప ఇక్కడ రిసీవ్ చేసుకుంది మెసేజ్ని. ఆ మెసేజ్ ఏంటి? మూవీ గురించి. 9 o'clock స్టార్ట్ అవుతుంది, అది మెసేజ్. అప్పుడు ఆ వెనక్కి రిసీవర్ ఏం చెప్పింది? ఎస్, ఐల్ బీ దేర్ బై 8:30 అని చెప్పింది. అది ఫీడ్బ్యాక్. ఓకే, ఇక్కడ ఒకసారి ఈ స్క్రీన్ మీద ఉండి ఈ విషయం అర్థమైందా? ఈ SMS అన్నది. ఓకే, ఇంకా గట్టిగా మాట్లాడతాం. ఈ SMS గురించి ఈ ఎగ్జాంపుల్ అర్థమైందా? ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అర్థమైతే ఒకసారి ఎస్ పెట్టండి, లేదా థమ్స్ అప్ పెట్టండి చాట్ లో. ఓకే, అర్థమవుతుంది కదా? ఇంకొక ఎగ్జాంపుల్ అయితే ఇది అర్థమైంది కాబట్టి లెట్స్ గో టు ది అదర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక బేబీ ఉంది, గట్టిగా ఏడుస్తోంది. వాట్ ఈస్ దట్? ఇట్స్ ట్రైంగ్ టు కమ్యూనికేట్ చేస్తాం. సో అక్కడ పెద్దవాళ్ళు అమ్మో నాన్నో విన్నారు. సో దట్ ఈస్ ది కమ్యూనికేషన్ లో హూ ఇస్ ది సెండర్ ఇస్ ది బేబీ. ఏం పంపిస్తోంది? ఒక నాయిస్ ద్వారా, వాయిస్ ద్వారా పంపిస్తుంది మెసేజ్. విన్నారు రిసీవర్, డీకోడ్ చేయాలి. ఇప్పుడు బేబీకి ఆకలిస్తుందా లేకపోతే డైపర్ చేంజ్ చేయాలా? ఎలా తెలియాలి? ఎక్స్పీరియన్స్ బట్టి తెలుస్తుంది. ఎక్స్పీరియన్స్ ఇప్పుడే ఆ పావు గంటే అయింది, నేను పాలు పట్టాను కాబట్టి డైపర్ చేంజ్ అయి ఉండొచ్చు అన్నది చేసిన తర్వాత దెన్ వాట్ ఈస్ ది లూప్? మళ్ళీ మనకి మెసేజ్ వెనక్కి వచ్చింది రిసీవర్ కి, అది మార్చిన తర్వాత లూప్ బ్యాక్ ఇస్ ఎ హ్యాపీ బేబీ విత్ ఎ స్మైల్ ఆర్ ఎ బర్క్, ది బేబీ విల్ రెస్పాండ్ అన్నమాట. మనకి రిసీట్ వచ్చినట్టు వెనక్కి, లూప్ ఆ లూప్ కంప్లీట్ అయినట్టు. సో అది ఈవెన్ ఫర్ కమ్యూనికేషన్ బేబీ డస్ నాట్ నీడ్ ఎనీ ఇది లాంగ్వేజ్ మనకి అక్కడ. అర్థమైంది కదా? సో ఈ విధంగా వీ కెన్ కంటిన్యూ మూవ్ ఫార్వర్డ్. ఓకే, గుడ్. సో ఇప్పుడు కమ్యూనికేషన్ రకరకాలు కదా, బోల్డ్ రకాలు ఉంటాయి. మనం ఇలాగ డివైడ్ చేసుకుంటూ పోతే అది ఒక పుస్తకం అయిపోతుంది. కానీ ఒక సింపుల్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్ ఇస్ కెన్ బి కమ్యూనికేషన్ కెన్ బి ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్. ఇప్పుడు మన కమ్యూనికేషన్ ఫార్మల్ ఇన్ఫార్మల్ లక్ష్మి? ఇన్ఫార్మల్ గా ఉన్నాం, మనం ఇలా పక్క పక్కన కూర్చుని కళ్ళు చూసుకుంటూ 1-on-1 మాట్లాడుకుంటున్నాం. ఇట్స్ ఎన్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. ఇప్పుడు మనందరం కలిసి జూమ్ లో ఉన్నది అది ఫార్మలా ఇన్ఫార్మలా? అది ఫార్మల్ గా అనుకోవచ్చు లేదా ఇన్ఫార్మల్. ఇలాంటి చోట్ల యూ కెన్ హ్యావ్ సమ్ గ్రే ఏరియా కూడా, సెమై ఫార్మల్ అందాం. సో ఆ విధంగా ఇప్పుడు మనం కనుక కూర్చుని ఒక లెక్చర్ ఇస్తున్నాం, భాషను ఇస్తున్నాం, లేకపోతే క్లాస్ రూమ్ లో కూర్చుని నుంచి మాట్లాడుతున్నాం, అప్పుడు డెఫినెట్ గా ఫార్మల్ అవుతుంది. వర్క్ ప్లేస్ లో, మన జాబ్ లో కానీ, మన బిజినెస్ లో కానీ, ఎంటర్‌ప్రెన్యూర్ గా కానీ ఏదైనా చేస్తున్నాము, లేకపోతే ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో మాట్లాడుతున్నాం, అధ్యక్ష అనేదో అసెంబ్లీలో మాట్లాడుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా ఫార్మల్ కమ్యూనికేషన్స్. అదే ఫ్యామిలీలో మాట్లాడుకుంటున్నాము, పిల్లలతో మాట్లాడుతున్నాం, ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటున్నాం, గ్రూప్ లో మాట్లాడుకుంటున్నాం, ఇవన్నీ ఇన్ఫార్మల్. అయితే మోర్ అండ్ మోర్ ఇన్ఫార్మల్ గానే అనిపిస్తుంది ఇంటరాక్టింగ్. సో ఈ రకంగా ఇట్ కెన్ బి ఫార్మల్. పెత్తనాలు నడిపేటు చిరపడు ఒకేసిన కుటుంబ పట్టు ఒక్కడు. అది ఇన్ఫార్మల్ ఫార్మల్ అని కూడా ఆలోచిద్దాం. ఓకే, అండ్ ఇట్ కెన్ ఆల్సో బి అదర్ కైండ్స్ కమ్యూనికేషన్. ఇప్పుడు 1-to-1 అవ్వచ్చు, ఇలా పక్కన కూర్చుని ఫ్రెండ్ తో మాట్లాడుకోవచ్చు 1-to-1 కదా, లేదా 1-to-many అవ్వచ్చు. ఇప్పుడు జరుగుతున్నది ఒక విధంగా 1-to-many. ఇప్పుడు మేము అందరూ 1-to-many. అదే ఇప్పుడు సోదరి మల్లారా అని స్పీచ్ ఇస్తారు కదా,
మన లీడర్స్, అది కూడా వన్ టు మెనీ. ఒక CEO మాట్లాడారు, లేకపోతే ఒక టీమ్ లీడర్ మాట్లాడారు గ్రూప్ తోటి, టీచర్ మాట్లాడారు, లెక్చరర్ మాట్లాడారు స్టూడెంట్స్ తోటి, అందరితోటి. ఇవన్నీ వన్ టు మెనీ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్స్. అదే మెనీ టు వన్ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. మెనీ టు వన్ కమ్యూనికేషన్ ఇంటరాక్షన్. ఇప్పుడు మనం ఈ గ్రూప్ ని అడుగుతున్నాం కదా మిమ్మల్ని, మీకు అర్థమవుతుందా, మీకు తెలిస్తే చెప్పండి, వినపడకపోతే చెప్పండి, లేకపోతే ఫాలో అవుతున్నారు, ఇవన్నీ many are communicating back to us, saying that yes, we can hear you and talk a little bit louder, or we are following, kind of. That is, you are communicating back to us. Yeah. So that is. ఇప్పుడు సాయి షైని అనే వాళ్ళు పాపం బేబీ లాగానే ఏడుస్తున్నారు. దట్ ఈస్ కమ్యూనికేటింగ్ టు. పాపం అంత బాధ పెట్టామా? మరి ఆ పాట వల్ల బాధపడ్డారో లేకపోతే ఆ బేబీ లాగా వీళ్ళు కూడా బాధపడ్డారో, మొత్తానికి కమ్యూనికేషన్ వచ్చింది కదా. ఆ కమ్యూనికేషన్ ఇప్పుడు ఈ పాఠాల కంటే కూడా మెయిన్ గా వీఆర్ కాన్స్టెంట్లీ కమ్యూనికేటింగ్ అవర్ సెల్ఫ్స్ అన్నమాట, బై ది వే వి డ్రెస్ అండ్ ది వే వి టాక్ అండ్ ది వే వి లుక్, అండ్ ప్రతిదీ దేస్ ఆర్ ఆల్ వితౌట్ వర్డ్స్ వీఆర్ కమ్యూనికేటింగ్ హూ వి ఆర్ టు ది వరల్డ్ ఆల్ ది టైమ్. ఇప్పుడు ఇది ఉందనుకోండి, కుర్తా వేసుకున్నాను నేను, అదే కనుక చైనాలోనూ రష్యాలోనూ ఇచ్చాను అనుకోండి స్పీచ్, ఒక సూట్ వేసుకుంటాను. గ్రేట్ బ్రిటన్కి వెళ్ళినప్పుడు కుర్తా వేసుకునేవాడిని కాదు, సూట్ వేసుకునేవాడిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ చలిగా ఉంటుంది, కానీ అక్కడ రెండోది అక్కడ మెసేజ్, నేను బిజినెస్ మ్యాన్ని, నేను ఇక్కడ ఇలా ఉన్నాను మీ అందరితోటి అని. అదే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఎమర్జెన్సీ రూమ్ లో పనిచేస్తున్న రోజుల్లో స్క్రబ్స్ వేసుకునేవాడిని. ఇంకొకటి ఇప్పుడు మాట్లాడే విధానం కూడా మనకి విల్ గెట్ వన్ ఛాన్స్ అండి, చూడంగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు. సో ఎంత కాన్ఫిడెంట్ గా మనం ఉన్నాం, మన పోస్చర్, మనం ఎలాగా నడుస్తున్నాం అన్న దగ్గర నుంచి, హౌ వీఆర్ హోల్డింగ్ అవర్ సెల్ఫ్స్ అప్ అన్నది నుంచి, ఇలా కూర్చున్న దానికి చాలా తేడా ఉంటుంది. హౌ యు ఆర్ హోల్డింగ్ యువర్ సెల్ఫ్ అండ్ హౌ యు ఆర్ టాకింగ్, హౌ యు ఆర్ లుకింగ్ ఇంటూ ఐస్ లో చూస్తున్నామా, చూసి మాట్లాడుతున్నామా, లేకపోతే ఎలా ఉన్నాం, మన డిమీనర్ మొత్తం అంతా మనం చాలా మటుకు వీఆర్ కమ్యూనికేటింగ్ కాన్స్టెంట్లీ, కానీ వీఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ దట్ చాలా సార్లు. సో అందుకని టు అండర్స్టాండ్ దట్, అప్పుడు మనకి కాన్షియస్ గా అయినప్పుడు వీ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ దట్. ఓకే, నాకు ఇలా మాట్లాడుతున్నాను, నా వాయిస్ ఇలా అయిపోతుంది, స్లో అయిపోతుంది. ఇప్పుడు నా సంథింగ్ ఐ అండర్స్టాండ్ మై సెల్ఫ్ ఏంటంటే, ఫస్ట్ నేను 1-on-1 ఇలా మొదలు పెట్టి కొన్నిసార్లు సాఫ్ట్ అయిపోతూ ఉంటాను. సో హౌ డు ఐ కరెక్ట్ దట్ when I'm talking to so many people అన్నది. సో అలాంటివి we try to understand, ఓహో ఇలాంటి బిహేవియర్స్ ఇలా ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి. సో అందుకని మనకి కాన్స్టెంట్ గా we should be aware of how we are holding up without even opening our mouth, we are communicating a lot. ఇప్పుడు ప్రెజెంటేషన్ గురించి ఎవరో అడిగారు క్వశ్చన్ వాట్సాప్ లో పొద్దున. సో ప్రెజెంటేషన్ చేస్తున్నప్పుడు కూడాను, ద మోమెంట్ యూ గెట్ అప్ టు మేక్ ద ప్రెజెంటేషన్, అప్పుడే తెలిసిపోతుంది జనాలు. నేను నెమ్మదిగా ఇలా వెళ్తాను, చూస్తాను అన్నాను అనుకోండి, అలా పట్టేస్తారు, ఓహో ఇది అయిపోయిందని. మనం ఎంత గొప్ప ప్రెజెంటేషన్ ఉంది, ఎంత డేటా ఉన్నా, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిజినెస్ ఇచ్చిన వాళ్ళకి అయిపోయింది అక్కడికక్కడ. అలాగే మనం మాట్లాడుతున్నప్పుడు జూమ్ కాల్స్ ఉన్నాయి, దిస్ ఇస్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కిల్. ఇప్పుడు మనందరం జూమ్ లో ఉన్నాము అంటే, ఇప్పుడు నేను కూర్చుని అని బల్లగుద్దితే మంచిది కాదు. లెక్చర్ పెట్టుకుని ఆ పోడియం దగ్గర నుంచి చూడడం ఆ స్కిల్ కాదు. ఇక్కడ కావాల్సింది కెమెరాలోకి నుంచి వాళ్ళు పెట్టి చూడడం, అప్పుడు చూస్తూ ఉండడం. నా ఫోన్ ఇలాంటి పక్కన డిస్ట్రాక్షన్ ఉంటే అవి చూడకుండా ఉండడం తెలిసిపోతుంది మీకు. మూమెంట్ ఐ లుక్ ఎట్ సంథింగ్ ఎల్స్ మీకు అర్థమవుతుంది, కానీ నేను స్క్రీన్ చూస్తున్నానా, మీకు అటెన్షన్ ఇస్తున్నానా, లేకపోతే ఇంకేమైనా చేస్తున్నానా, లేకపోతే వీడియో గేమ్లు ఆడుకుంటున్నానా అన్నది. ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ ఆల్సో కమ్యూనికేటింగ్. ఈచ్ కాంటెక్స్ట్ లో కూడా మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం. సో ఇది మాట్లాడక్కర్లేదు. కమ్యూనికేషన్ లో ఇప్పుడు మనం అంతా, నేను ఇప్పుడు మాట్లాడుతున్నది అని చెప్పినది నాన్ వెర్బల్ గా మనం వీఆర్ కమ్యూనికేటింగ్ దట్ దిస్ ఈస్ హూ ఐ యామ్, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ అనేది. ఇంకొకటి షగ్గింగ్, రోలింగ్ ఐస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. వెర్బల్ ఈస్ ది రిటర్న్ అండ్ ఓరల్ విత్ ది వర్డ్స్ మనం చేసేది వెర్బల్ అంటాం. సో ఇందాక నేను బేబీ చెప్పాను, బేబీకి ఏం లాంగ్వేజ్ తెలియదు, అది యూనివర్సల్ లాంగ్వేజ్ అది. ఆ క్రయింగ్ అన్నది ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్, ఏ భాష అక్కర్లేదు దానికి విడిగా. కానీ భాష వీల్ ఎక్వైర్, ఏ గూటి చిలక ఆ గూటి పలుకుతుందని దట్స్ ఎ లెర్న్డ్ ప్రాసెస్ అన్నమాట. సో అందుకని వెర్బల్ గా ఒకటే అనుకుంటాం కొన్నిసార్లు కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ హ్యాస్ ఎ హ్యూజ్ ఎఫెక్ట్ ఉంటుంది అన్నది మనం
దాన్ని అర్థం చేసుకుని దానికి కూడా మనం అటెన్షన్ ఇవ్వాలి. మనం డైరెక్ట్గా చూస్తున్నామా, ఎలా బిహేవ్ చేస్తున్నాం, మన బాడీ పాస్చర్ ఎలా ఉంది, మనం ఎంత అటెంటివ్గా ఉన్నాము, జస్ట్ ఒక మెసేజ్ ఎదురుకుండా వాళ్ళు మాట్లాడినప్పుడు అన్నట్టుగా చూసాం అనుకోండి, కళ్ళు పైకి చేసి లేకపోతే ఎటో చూస్తూ ఐ డోంట్ కేర్ అన్న మెసేజ్ వస్తుంది. యూ మే నాట్ బి ఇంటెంట్ దాట్, మీరు ఇంటెన్షన్ అదా కాదా అన్నది అటెన్షన్ చూపించడానికి ఏ రకమైన నాన్ వెర్బల్ క్లూస్ ఉన్నాయి అక్కడ, ఎలాగ హౌ ఆర్ యూ సెండింగ్ ఇట్ అవుట్ అనేది మనకి ఇక్కడ అది కూడా చూడొచ్చు. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇదిగో ఈ టైప్ ఫేస్లు ఎన్నైనా పెట్టొచ్చు, ఏ ఫేస్కి ఏంటి అన్నది, ఎందుకు పెడుతున్నాం అన్నది సమ్ టైమ్ వీ డోంట్ ఈవెన్ నో వాట్ వీఆర్ డూయింగ్. సో టు బి కాషియస్ ఆఫ్ దట్ అన్నమాట. ఇవి యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రీసెర్చ్ చేసి తెలుసుకున్నది, దీస్ ఫేసెస్, దీస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ యూనివర్సల్. యూనివర్సల్ ఎమోషన్ అంటే కొన్ని మార్పులు ఉంటాయి, అది కల్చరల్ గా, అది ఇండియన్స్ కి వేరుగా ఉండొచ్చు, జాపనీస్ కి వేరుగా ఉండొచ్చు కొన్ని. కానీ ఒక 6 or 7 ఉన్నాయి, నిన్న గుర్తున్నామని నేను నేర్చుకున్నది. సో కొన్ని ఉన్నాయి వేర్ అవి పెడితే ఓరు దేవుడు అన్నట్టు ఆ డిస్గస్ట్ కానీ, యాంగర్ కానీ, సర్ప్రైజ్ కానీ ఇలాంటివి ఉన్నాయి. సాడ్నెస్ ఎలాగా ఉంది, యాంగ్రీ ఉంది, హ్యాపీనెస్ ఉంది, ఇలాంటివి ఈ ఫ్రౌన్ ఫేస్, ఇవన్నీ దీస్ ఆర్ యూనివర్సల్ ఎమోషన్స్. మనం ఏ మాట ఆడక్కర్లేదు, ఒక్క మాట మాట్లాడక్కర్లేదు. జస్ట్ ఈయన క్రై చేస్తున్నాడు, ఈయన లాఫ్ చేస్తున్నాడు అన్నది దే ఆర్ షోయింగ్ అవర్ ఎమోషన్స్ నాన్ వెర్బల్ మెయిన్ గా. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ ఈ కల్చరల్ ఆస్పెక్ట్ ఉంది, యూనివర్సల్స్ ఉన్నాయి కొన్ని, అండ్ దెన్ దేర్ ఆర్ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. కొన్ని ఇలా అంటుంటే అది ఇండియాలో వేరుండొచ్చు, జపాన్ లో వేరుండొచ్చు, అమెరికాలో వేరుండొచ్చు. అండ్ స్పీషీస్ కూడా ఇప్పుడు మనం ఈ అంటే అమ్మయ్య నవ్వుతున్నాడనో, లేకపోతే ఓకే ఇదిగా ఉన్నాడు, ఫ్రెండ్లీ అనుకుంటాం. చింపాంజీస్ నీ అని పెట్టాయనుకోండి, యూ వాంట్ టు రన్ అవే బికాస్ దట్ మీన్స్ దే ఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు అటాక్ యూ. అగ్రెసివ్ గా ఉన్నామని అర్థం. చింపాంజీస్ అగ్రెసివ్ గా ఉన్నప్పుడు నోరు తెరుస్తాయి, పళ్ళు చూపిస్తాయి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్ అనేది ఇట్స్ కమ్స్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్. అలాగే మొహాలు దక్కర్లేదు, ఎంతో దూరం నుంచి ఇవి చూడండి. యాక్చువల్లీ ఇవి స్టిక్ ఫిగర్. ఓకే, దిస్ ఇస్ ప్రభుస్ ఆర్ట్. ఇది పికాసో నేను యాక్చువల్లీ ఫ్రెండ్స్ అన్నట్టుగానే. సో ఈ ఆర్ట్ చాలా రూడిమెంటరీగా ఉన్నా అర్థమవుతుంది కదా కొద్దో గొప్ప. మీకు కూడా అర్థమవుతుంది, ప్రేమ ఫీల్ అవుతున్నారు ఇక్కడ. నేను చాలా డిజెక్టెడ్ గా, జస్ట్ సాడ్ గా ఉన్నాడు. కోపంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇమోటికాన్స్ లో కొన్నిసార్లు నవ్వుతున్నారో ఏడుస్తున్నారో ఇంకా తెలిసే స్టేజ్ కూడా లేదు. సో ఈ విధంగా రకరకాల కమ్యూనికేషన్స్ ఉన్నాయి, and all of it without saying a word. These are non-verbal communication. Okay, and there is verbal communication and also formal, informal communication, and then అలా చాలానే మనం పార్ట్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఏవి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఇట్ ఈస్ ఆల్ క్వశ్చన్ అడిగారు రాఘపిండి గారు, సుదర్శన్ రెడ్డి గారు. ఏమన్నారంటే టెల్ మీ హౌ టు స్పీక్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్ అని. దానికి వెరీ సింపుల్ సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ నేను కొంతసేపట్లో చూపిస్తాను. ఇప్పుడే చెప్పేద్దాం. ఓకే, సస్పెన్స్. కానీ బేసిక్లీ ఓకే, సస్పెన్స్ గానే ఉంచుతాం. చాలా కష్టం నాకు సస్పెన్స్ గా ఉండడం. అందులో లక్ష్మీతో చాలా కష్టం. నేను సీక్రెట్ చెప్పేస్తాను నీకన్నా అని చెప్పేస్తాను, లేకపోతే ఇదేదో ఉంది నిన్ను సర్ప్రైజ్ చేయబోతున్నాను, ఓకే సర్ప్రైజ్ అవ్వు నీ బర్త్డే నాడు అని ముందే చెప్పేస్తాను నేను సర్ప్రైజ్ చేస్తున్నాను. కాబట్టి మీకు చాలా కష్టం సీక్రెట్స్ ఉంచడం. అలాంటివి కాన్ఫిడెన్షియల్ ఉంచుతా కానీ. సో ఆ విధంగా రకరకాల కమ్యూనికేషన్స్ చేస్తాం. సో లెట్స్ గో టేక్ అ పోల్. ఎప్పుడెప్పుడైతే మనకి బర్డ్స్ కనిపిస్తాయో అప్పుడు పోల్ అని అర్థం అవుతుంది. అది ఒక సెక్షన్ అయింది ఇప్పుడు. అది సో ఇప్పుడు ఈ పోల్ చేస్తాము. ఇప్పుడు కావాలంటే క్వశ్చన్స్ కూడా అడగచ్చు. సత్య గారు, ఇప్ప గారు కావాలంటే ఐ డోంట్ నో హౌ యూ వాంట్ టు డూ ఇట్, అన్మ్యూట్ చేస్తారు క్వశ్చన్స్ ఉన్న వాళ్ళని ఏమన్నా. సో ఇన్ ద మీన్ టైమ్ ఈ పోల్ ఒకటి చేద్దాం. ఈ పోల్ ఇప్పుడు బేసిక్లీ కమ్యూనికేషన్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దీనికి చూస్తాం. స్క్రీన్ మీద కనిపిస్తే సరే, కనిపించని వాళ్ళకి కొంతసేపట్లో చదువుతాను కూడా. ఒక 30 seconds ఇద్దాం దీనికి.
3 క్వశ్చన్లు ఉన్నాయండి. 3 క్వశ్చన్లు ఆన్సర్ చేయండి. చేసి సబ్మిట్ నొక్కేయండి. గుడ్. కొంతమంది కనిపించడం మొదలెట్టాయి. మీరు గెటింగ్ సమ్ ఆన్సర్స్ ఇన్. I told you already. Wonderful. All right. బాగుంది. We're going to end the poll now. 50 మంది దాకా చూశారు. So we're going to share the results. So first question, what are the values that are important in communication? First answer, respect only. Second answer, clarity only. Both respect and clarity. None of the above. Yeah, 94% got that. All right. Good. Good. So you got the message. ఇది ఫీడ్బ్యాక్ లూప్ చూస్తున్నారు కదా. ఓకే. సెకండ్ క్వశ్చన్ ఇస్, ఇన్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైయింగ్ బేబీ, హూ ఇస్ ద సెండర్ ఆఫ్ ద మెసేజ్? ఎవరు పంపిస్తున్నారు మెసేజ్? ఇది నవ్వుతున్నా ఎందుకంటే ఆన్సర్ పెడుతున్నప్పుడు, చాయిసెస్ పెడుతున్నప్పుడు మిల్క్ బాటిల్ డైపర్ పెడదామా వద్దా అని చాలా నవ్వుకున్నా. ఎవరు పెడతారు ఈ ఆన్సర్ అనుకున్నాం. ముగ్గురు పెట్టారు. సో ముగ్గురు మిల్క్ బాటిల్ సరదాగా పెట్టారు. సో అది ఓకే, సెండర్ ఆర్ బేబీ కదా. అండ్ ఇన్ ద అల్లు అర్జున్ ఎగ్జాంపుల్, విచ్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ డిడ్ యూ లైక్? అది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. సో దీంట్లో దీంట్లో ఆల్మోస్ట్ హాఫ్ అండ్ హాఫ్ అన్నారు కదా, కొంచెం మెజారిటీ ఉంది. సో ఓకే, ఫార్మల్ నచ్చింది. సో నీ ఓటు దేనికి, ఫార్మలా ఇన్ఫార్మలా? ఫార్మల్ వాస్ ఫన్ మూవీలో. ఓకే, నాకు యాక్చువల్లీ ఇన్ఫార్మల్ నచ్చింది. ఆల్రైట్. సో ఇప్పుడు we can pause for questions. Yeah, guys, you can raise your hands. We will unmute yours. Please, if anyone want to ask questions, you can raise your hands. చాలా ఎక్స్పర్ట్ గ్రూప్ లా ఉంది, ఎంగేజ్ గ్రూప్. చాలా మంది చాట్ చేస్తున్నారు అండ్ పోల్స్ వాడుతున్నారు. బాగుందండి, టెక్ సపోర్ట్ చాలా బాగుంది, బాగుంది. As you can tell, we are having fun. Are you having fun అన్నది? Are you learning? That is the important message మాకు ఇక్కడ. If you have any questions, you can ask through chat box even. Yes. Yeah, we can go to the next section. ఇంకొక few seconds ఇద్దాం. All right, good. Okay, so ఇప్పుడు let's move on to the next section. ఇప్పటిదాకా we looked at communications. ఇది ఏ రకంగా ఉన్నాయి, అసలు కమ్యూనికేషన్స్ లో ఏమేం పార్ట్స్ ఉన్నాయి అని చూసాం. సో ఇప్పుడు పర్సనల్ కమ్యూనికేషన్ అంటున్నా. యాజ్ ఎ పర్సన్ మనం అన్నట్టు ఇప్పుడు we all go through different stages and ages లో stages వెళ్తాం. So as we go into different stages of our life, there are different roles that we play. So as a baby has its own stage lo chusam kada, baby is also communicating, and we have that preschoolers, then school ku veltam, friends, friendships, then we grow as individuals, a teenager laga we go through that phase, and then develop that identity, who am I, what's going around. And ఇప్పుడు మీరు ఈ టైప్ లో అండర్ గ్రాడ్ కి వచ్చారు, మీ ఇంజనీరింగ్ స్కూల్ ఎడ్యుకేషన్, యూఆర్ గ్రోయింగ్ ఇన్ టు ప్రొఫెషనల్స్ అండ్ పర్సన్ గా డెవలప్ అవుతున్నారు, ప్రొఫెషన్స్ వైపు వెళ్తున్నారు. సో ఇట్ నీడ్స్ కమ్యూనికేషన్. ఈ ఏజ్ లో వీఆర్ ఫాలోయింగ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది స్టూడెంట్ గా, వీఆర్ లెర్నింగ్ అ లాట్. దట్స్ ఆల్సో కమ్యూనికేషన్. యూఆర్ కమ్యూనికేటింగ్ బ్యాక్ వాట్ యూ హ్యావ్ లెర్న్డ్. ఆ తర్వాత అగైన్ యూఆర్ గోయింగ్ టు సమ్ కైండ్ ఆఫ్ లైవ్లీహుడ్, అవి తర్వాత ఫ్యామిలీ. దిస్ ఇస్ ఆల్ లైఫ్ సైకిల్ దట్ వీ పుట్ ఇట్ హియర్ టు ది ఎండ్ ఆఫ్ ద డే. మనం మళ్ళీ ఓల్డ్ పర్సన్ దాకా వెళ్ళే ఆ డిఫరెంట్ రోల్స్. సో అందుకని ఈ కమ్యూనికేషన్ అన్నది నాట్ జస్ట్ ఫర్ ఏ ప్రొఫెషనల్ కంటే వీఆర్ టేకింగ్ యాజ్ ద ఇండివిజువల్ హ్యూమన్ పర్సనల్ డెవలప్మెంట్ త్రూ కమ్యూనికేషన్ అన్నది తీసుకున్నాం. అందుకని డిఫరెంట్ ఇది చూపిస్తున్నాం స్టేజెస్ ఆఫ్ దీంట్లో.
తర్వాత ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఎలా ఉంది కమ్యూనికేషన్ కి, ఏంటి మన పరిస్థితి? ఏంటంటే ఒక్కొక్క టైం ఫ్రేమ్ లో ఇప్పుడు వీ హ్యావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్స్ విల్ కమ్, వేర్ మేము చాలా మంది ఆడియన్స్ ముందు 100 మందితో మాట్లాడడం, ఇద్దరితో మాట్లాడడం, 10 మందితో మాట్లాడడం, కానీ దిస్ ఈస్ ది ఫస్ట్ టైం వీఆర్ గివింగ్ ఏ జూమ్ Totally, complete series of workshops on Zoom. and Zoom. So this is new to us, and this is we are learning, and we all of us are adapting to this new situations and technologies అన్నిటికీ. సో ప్రస్తుతం మన అసలు ఈ మిలీనియం ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే అటెన్షన్ ఎకానమీ అని ఒక కొత్త వర్డ్ వచ్చింది. అంటే ఏంటది? సో ఇప్పుడు ఆ స్క్రీన్ మీద ఉన్న ఫోటోగ్రాఫ్ పరిచయం లాగానే ఉంది కదా, సుపరిచితంగానే ఉంది కదా. అది చూడడానికి మనం దట్స్ బేసిక్లీ హౌ వీఆర్ ఆల్ ఎంగేజ్డ్, యాక్చువల్లీ లాస్ట్ ఇన్ అవర్ స్క్రీన్స్. సో అప్పుడు ఇలా స్క్రీన్ లో నేను కూర్చొని మాట్లాడేస్తూ ఉంటే నా అంతటి నేను చూసుకుంటూ నీ స్క్రీన్ నువ్వు చూసుకుంటున్నప్పుడు అటెన్షన్ ఇవ్వడం లేదు ఒకరికొకరు కదా. రైట్, నేను నా స్క్రీన్ చూసుకుంటాను, నువ్వు నీ స్క్రీన్ చూసుకో. సో అలా అయినప్పుడు అటెన్షన్ ఇవ్వడం లేదు. ఆ అటెన్షన్ ఇవ్వాలి అంటే మనం వీ హ్యావ్ టు యాక్చువల్లీ ఎంగేజ్ విత్ ఈచ్ అదర్. ఆ ఎంగేజ్మెంట్ కి ఎన్ని అడ్డంకులు ఉన్నాయి. ఆ స్క్రీన్ మీద ఉన్న లోగోలన్నీ మనకి తెలిసినవే. అవి దీస్ ఆర్ ఓన్లీ సమ్ ఆఫ్ దెమ్. ఎన్నెన్నెన్నెన్నెన్నెన్నో ఉన్నాయి మనం మాట్లాడుకున్నాం కదండి, నాయిస్, అసలు మెసేజ్ ఏంటి, నాయిస్ ఏంటి తెలియకుండా సో మెనీ థింగ్స్. మనం ఒక గుడ్ ఇంటెన్షన్ తో ఒక గ్రూప్ లో జాయిన్ అవుతాం, వాట్సాప్ లో or whatever group lo, then comes lot of different things to the extent that Prabhu totally gave up on that and then moved on to one-on-one అన్నది. మేము ఇంతకు ముందు మా కమ్యూనికేషన్ నెమ్మదిగా ఉత్తరాలు రాసుకునే వాళ్ళం. డైనోసార్ యుగంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పటికి కూడా రాసుకుంటాం. వి లవ్ టు డూ దట్. మా పిల్లలు కూడా ఇప్పటికీ నోట్స్ రాస్తుంటారు. పెడుతున్నా మొన్న పుట్టినరోజు వస్తే ఒక మంచి నోట్ రాసి ఇచ్చింది. అది నేను చక్కగా ఎదురుకుండా పెట్టుకుని రోజు చూసుకుంటున్నాను. ఆనందం వేరు. ఒక హ్యాండ్ రిటర్న్ నోట్ చూసినది. ఇప్పుడు మీరే ఎంతమంది అసలు రాయడం అన్నది, హ్యాండ్ రిటర్న్ చేస్తారు అన్నది మనకి అసలు ఐడియా లేదు. సో అలా అయిపోయింది. అదొక డైనోసార్ యుగం లాగా ఉంది. సో ఈ మారుతున్న దీంట్లో అటెన్షన్ స్పాన్ చాలా తగ్గిపోతుంది. దీంట్లో మనం హౌ డు వి ఫంక్షన్ ఇన్ డిఫరెంట్ రోల్స్ అన్నది. అందుకని మేము అటెన్షన్ ఎకానమీ అన్నది, దిస్ ఈస్ వాట్ ఆల్ ది మార్కెటింగ్ ఇస్ బేస్డ్ ఆన్. మనకున్న ఆ 2-5 సెకండ్ల దాంట్లో అడ్వర్టైజ్మెంట్లు చూస్తాం కదా, వెంటనే ఇట్ హ్యాస్ టు క్యాప్చర్ అవర్ అటెన్షన్ అండ్ గివ్ ది మెసేజ్ సో దట్ వీ కెన్ గో అండ్ బై దట్ ప్రోడక్ట్. అందుకనే ఇప్పుడు మీరు ఒకవేళ కనుక టీవీ ఎప్పుడైనా పొరపాటున ఆన్ చేస్తే బ్రేకింగ్ న్యూస్ అని, ఆ కింద ఒక ఇంకో లేవరని, ఇంకో తర్వాత లేరని నేను అసలు తెలియడం లేదు నాకు. ఎందుకంటే 4-5 కింద వెళ్ళిపోతూ ఉంటాయి, పైనుంచి గట్టిగా అరిచేస్తూ ఉంటారు. అసలు ఏమవుతుంది, కలవరం వచ్చేస్తుంది. ఇన్ఫాక్ట్ యుఎస్ నుంచి ఫస్ట్ టైం ఇండియాకి వెనక్కి వచ్చాను ఒకసారి. వచ్చినప్పుడు మనకి అక్కడే పుట్టి పెరిగాం కదా, ట్రాఫిక్ అంతే అలవాటు. కానీ ఇక్కడికి వచ్చేసరికి యుఎస్ లో ఏమవుతుందంటే కార్ హార్న్ కొట్టరు. కార్ హార్న్ కొట్టారు అంటే ఏదో వచ్చిందని, అరే నువ్వు ఉపద్రవం వచ్చింది, అరే నువ్వు అడ్డుతున్నావురా బాబు, లేకపోతే ఏదో యాక్సిడెంట్ అయిపోబోతోంది, సంథింగ్ టు అలర్ట్ యూ. దట్స్ వెన్ పీపుల్ హాంక్. దాంతో నేను రోడ్ క్రాస్ చేస్తుంటే ఇక కంగారు పడిపోయాడు ఇటు నుంచి అటు నుంచి. అంటే మనకి హాంక్ కంటిన్యూస్ గా చేస్తూ ఉంటాం కదా ఇండియాలో. ఆ ట్రాఫిక్ మనకి అలా అలవాటు చేసింది, అవసరం అనిపిస్తుంది కూడా. దాంతో అక్కడికి లక్ష్మీజీని మా చెల్లి నన్ను ఒక్కొక్క చెయ్యి పట్టుకుని రోడ్ దాటించవలసి వచ్చింది అనమాట. ఆ విధంగా ఆ అటెన్షన్, ఆ నాయిస్, ఇది అది ఎప్పుడు కాన్స్టెంట్ గా అవుతుంది. అందుకోసమని అటెన్షన్ ఎకానమీ అనేది ఏంటంటే మీకు అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ కస్టమర్ గా మీ అటెన్షన్. అందుకోసమని ఏమైనా చేస్తారు, పెద్ద పెద్ద బిల్ బోర్డులు పెడతారు, ఇదంతా చేస్తారు. ఇప్పుడు ఫేస్బుక్, గూగుల్ ఇవన్నీ ఎంత కడుతున్నారు ప్రతిరోజు, ప్రతి నెల మీరు దానికి కదా, జీరో కదా, మనకి ఫ్రీగా వస్తుంది కదా. మల్టీ బిలియన్ ఇండస్ట్రీ ఎలా అయింది? ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్ ఏంటి? దట్ ప్రోడక్ట్ ఇస్ యూ, దట్ ప్రోడక్ట్ ఇస్ మీ. When I use Facebook, that's who Facebook is selling. Facebook ఏమి కంప్యూటర్లును టాబ్లెట్లు చేసి, లేకపోతే ఫోన్లును టేబుల్లు కుర్చీలు కార్లు చేయడం లేదు. ఫేస్బుక్ ప్రోడక్ట్ ఏంటి? నేను వాడితే ఫేస్బుక్, మీరు వాడితే ఫేస్బుక్. ఎందుకు? మన ఇన్ఫర్మేషన్ తీసుకుని, మన అటెన్షన్ తీసుకుని యాడ్స్ ఇస్తారు. ఆ యాడ్స్ బట్టి మనం చూసుకుంటే దాట్ ఈస్ హూ ఇస్ బీయింగ్ మానిటైజ్డ్ కదా. ఇవేమి తప్పు కాదు.
అస్సలు తప్పు కాదు, కానీ ఇవంతా ఇదంతా గొప్ప. మనం అవేర్ గా ఉన్నామా అన్నది అంతే. మన కాన్షియస్ గా చేస్తున్నామా, లేకపోతే ఆర్ వి చానలింగ్ దేనికి మనం నెక్స్ట్ స్లైడ్. అది సో ఆ విధంగా దేనికి మనం అటెన్షన్ ఇస్తున్నాము అనేది మన అటెన్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నది. అందుకని ఏ ఛానల్కి ఇస్తున్నాం మన అటెన్షన్, అది ఆ ఛానల్ అనేది టీవీ ఛానల్స్ అవ్వచ్చు, ఒక్కొక్క టీవీ ఛానల్లో ఒక్కొక్క యాంగిల్ ఉంటుంది. సో వాళ్ళ నుంచి చదివితే ఆ పర్టికులర్ ఇదే మాత్రమే, అది ఒక్కటే వేదవాకలా ఉంటుంది, ఇంకేమీ అవ్వదు. సో ఫలానా వాడు చెడ్డవాడు అంటే ఇంకా మనం ఆ టీవీ ఛానల్ మాత్రమే చూస్తే ఓహో ఫలానా వాడు చెడ్డవాడు, అదే ఇంకో ఛానల్ చూస్తే అదే ఫలానా వాడు చాలా మంచివాడు దేవుడు అన్నట్టు ఉంటుంది. అలా ఆ విధంగా వాట్ ఆర్ యూ ట్యూన్డ్ ఇన్ టు. లేదా మనం ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో బోల్డ్ అంత సినిమాలు చూస్తున్నారు, ఏ రకాల సినిమాలు చూస్తున్నారు. సో ఏ రకమైన న్యూస్ ఎంత కాన్స్టెంట్ గా తెలుసుకోవాలి న్యూస్ లో అన్నది. న్యూస్ కెన్ బి అవసరం, మన కొంత ఇన్ఫర్మేషన్ ఏమవుతుందని, దట్ యూ కెన్ గెట్ ఇన్ డిఫరెంట్ సోర్సెస్. డూ వీ నీడ్ టు పుట్ ఆన్ దట్ టీవీ అండ్ కాన్స్టెంట్లీ బంబార్డెడ్ విత్ దిస్ నెగటివిటీ చాలా సార్లు. సో కాబట్టి ఏం చూస్తున్నా, అవి బికమింగ్ యాజ్ ఎ డంపింగ్ గ్రౌండ్ ఆఫ్ నెగటివిటీ ఫర్ అదర్స్, ఆర్ ఆర్ వి కాన్షియస్ గా, అంటే ఇప్పుడు చాలా జంక్ ఫుడ్ మనలో వేసేసుకుంటున్నట్టు అనమాట అన్కాన్షియస్ గా. మన థాట్స్ ఇవన్నీ మన థాట్స్ లోకి వెళ్తుంది, మన కాన్షియస్నెస్ వస్తుంది. దట్ ఈస్ క్రియేటింగ్ దట్ కైండ్ ఆఫ్ ఫియర్, స్ట్రెస్, ఇవన్నీ కూడా మిగిలినవి తెలియకుండా వీఆర్ అక్యూములేటింగ్ దాట్. అందుకనే కాన్షియస్ గా దేనికి మనం ట్యూన్ ఇన్ అవుతున్నాము, అది పాజిటివ్ గా అప్లిఫ్టింగ్ వి చేసుకుంటున్నాం. అగైన్ వి కంగ్రాచులేట్ యూ ఫర్ tuning in today into this so that we can talk about communication ఏమవుతోంది, మన ఇంటర్నల్ గా ఏమవుతోంది, ఎక్స్టర్నల్ గా ఏమవుతోంది అని తెలుసుకోవడానికి వస్తున్నాం. కాబట్టి సో ఇఫ్ యు ఆర్ ట్యూనింగ్ ఇన్ టు మోర్ అండ్ మోర్, ప్రభు చెప్పినట్టు అలాగా ఇంటూ దట్ నెగటివిటీని, ఇంకెవరిదో ఎక్స్టర్నల్ లైఫ్ చూసుకుంటూ వాళ్ళ ఒపీనియన్ మనలో తీసుకుంటున్నామా, లేదా మనని ఎన్రిచ్ చేసేవి, మనని అప్లిఫ్ట్ చేసేవి, మనకి పాజిటివ్ గా కొన్ని నేర్చుకుని ఎస్ ఐ కెన్ డూ దిస్ అండ్ దెర్ ఇస్ ఎ హ్యుమానిటీ అవుట్ దేర్, దెర్ ఇస్ లవ్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ కైండ్ యాక్ట్స్ ఆర్ డూయింగ్. ఇప్పుడు మన వీఆర్ విత్ యూ, ఈ ఆర్గనైజేషన్ మనకి ఏం చేస్తుంది. సో ఇట్స్ క్రియేటింగ్ దిస్ కైండ్ ఆఫ్ అవేర్నెస్, మనుషులను తెప్పించి చేసి మనం ఇలా చేద్దాం, దేర్ ఇస్ లాట్ అవుట్ దేర్ యాస్ ఎ కమ్యూనిటీ వీ కెన్ డూ అన్న ఒక ఎంపవర్ అవుతున్నాం. లేకపోతే ఆ న్యూస్ ని చూసే నెగిటివిటీ వెళ్ళగలిగితే మనం ఏమి చేయలేం, ఏం చేసినా మాత్రం ఏం లాభం ప్రపంచానికి అన్న ఒక యాపతి వచ్చేస్తుంది, ఒక డిస్కరేజ్ అయిపోతాం, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. అందుకని ఇది ఎలాగిస్తున్నాం, ఎంతవరకు మనలో ఏమి నింపుకుంటున్నాం అన్నది. మన ఇల్లు అనుకోండి, మన కాన్షియస్నెస్ ఏమేమి పెడుతున్నాం, మనం ఏ కాన్షియస్ గా పెడుతున్నామో అన్కాన్షియస్ గా వచ్చి డంప్ చేసేసి చెత్తపడేసి వెళ్ళిపోతున్నారు ఎవరో ఒకళ్ళు అన్నది మనం జాగ్రత్తగా చూసుకుంటున్నాం. చాలా బాగుంది లక్ష్మీజీ, చాలా బాగుంది. ఇప్పుడు దాంతో నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు మన ఇల్లు పొద్దున్నే లేచి నీట్గా తుడుచుకున్నాం, బయట అంతా క్లీన్ చేసుకున్నాం, లోపలంతా క్లీన్ చేసుకున్నాం. ఏం చేస్తాం, సాధారణంగా చెత్తని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తాం, పక్కన పడేస్తాం. హోప్ఫుల్లీ నాట్, హోప్ఫుల్లీ మనం వెళ్ళే చెత్తకు నీళ్ళు పడేస్తాం. సో ఆ నీటింటిని ఇప్పుడు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళ చెత్త అంతా తీసుకుని వచ్చి మన ఇంట్లో సిటీ అని వేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కంపు కొడుతుంది. అది మన కాన్షియస్నెస్ కూడా అయిపోతుంది. సో ఆ విధంగా ఏదో వాట్సాప్ గ్రూప్ లో ఎవరో నెగటివ్ గా మాట్లాడాలి, వాళ్ళకి ఏదో బాధ వచ్చింది, భయం వచ్చింది, యాంగ్జైటీ వచ్చింది, స్ట్రెస్ వచ్చింది, లేకపోతే ఏమీ తెలియదు, ఎవరో ఫలానా వాళ్ళు ఎవరో ఏదో చెప్పారు, ఎక్కడి నుంచి ఎక్కడ ఫార్వర్డ్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఎవరో చేశారు, నేను గౌరవించే వాళ్ళు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశారు, ఇదేదో నేర్చుకోవడానికి చాలా బాగుంది, సంగీతం నేర్పుతారు, అన్నమయ్య కీర్తనలు నేర్పుతారు అని ఏదో వచ్చింది. ఓహో అవును కదా, చిన్నప్పటి నుంచి నేర్చుకుందాం అనుకుంటున్నాను, వీళ్ళు ఎవరో నేర్పుతారనమాట. ఓహో ఏదండి డీటెయిల్స్ ఎవరు ఉన్నాయా అంటే, నాకేం తెలుసు, నాకు ఫార్వర్డ్ చేశారు ఎవరో, నేను ఫార్వర్డ్ చేశాను. అందులో ఇంతకీ మెసేజ్లో ఫోన్ లేదు, ఈమెయిల్ లేదు, ఏం లేదమ్మా. సో వాళ్ళతో ఎలా కాంటాక్ట్ చేయాలో తెలియదు. సో బేసిక్లీ ఆ ఇన్ఫర్మేషన్ ఎంతో అందంగా చేశారు, అంత ఇన్ఫర్మేషన్ పెట్టారు, కానీ ఎలా కాంటాక్ట్ చేయాలో తెలియదు. అలా ఫార్వర్డ్ తర్వాత అలా వచ్చింది. మనం అంటున్నది ఏంటంటే, ఇక్కడ కాన్షియస్ కన్జ్యూమర్స్ గా ఉందాం, మనకి ఎంత కావాలో అదే తెచ్చుకుందాం, మన ఇంట్లోకి ఏది కావాలో, మన శరీరానికి ఏం పెట్టాలో అదే పెడతాం హెల్దీ అన్నది. ఇంకెవరో చిప్స్ అడ్వర్టైజ్మెంట్ 50 సార్లు పెట్టినంత మాత్రం అది మన శరీరానికి మంచిదా కాదా. అలాగే ఈ కాన్షియస్నెస్ లో వచ్చే ఈ థాట్స్ అన్ని కలెక్టివ్ గా ఉండే వాటన్నిటికీ
అది తీసుకుంటే అవి థాట్స్ గా నాలో ఎమోషన్స్ గా మారి ఆ థాట్స్ ని మళ్ళీ మళ్ళీ ఆలోచించేవాడికి అది నా శరీరాన్ని, నా మనసుని, నా జీవితాన్ని ఇచ్చేస్తుంది అన్న ఆ రకమైనది. ఇదంతా ఎక్స్టర్నల్ ఇన్పుట్ అండి. ఈ ఇన్పుట్ వచ్చి ఎలా బయటకు వెళ్ళిపోదు ఒక్క కదా. నిమిషం, ఎక్స్టర్నల్ ఇన్పుట్ చిప్స్ అంటే గుర్తొచ్చింది. చిప్స్ తినాలా మనం ఇప్పుడు? కానీ ఒక విషయం అర్థం చేసుకోండి. ఇందాక మనం అటెన్షన్ ఎకానమీలో అన్నాను చూడండి, యు ఆర్ ద ప్రోడక్ట్ అని. ఎందుకంటే బేసిక్లీ ఆ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, అడ్వర్టైజ్మెంట్స్ మనం చూసి ఏం చేస్తాం, వెళ్ళి కొంటాం. అది ఫ్రీటోలేస్ చిప్స్ కానివ్వండి, థమ్స్ అప్, కోకు, పెప్సీ లాంటివి ఏమైనా కానివ్వండి, పిజ్జా కానివ్వండి, లేటెస్ట్ కార్ మోడల్ కానివ్వండి, అవంతా ఏంటి? సో మనం ఒక ఫేస్బుక్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసాము, దాంట్లో మన ఫ్రెండ్స్తో మాట్లాడుకుందాం అనుకున్నాము, దాంతో ఏమైంది, దట్ వాస్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ దట్ క్యాలరీస్ టు బి కమింగ్ ఇన్ టు మై. సో ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేస్తుంటే తెలియదు నేను లావ్ అయిపోతున్నానని. ఐ డోంట్ నో దట్ ఫేస్బుక్ వాస్ ఫ్యాటనింగ్. కానీ దాంతో వచ్చిన ఆ యాడ్స్ తోటి వచ్చిన నాలో ఉన్నటువంటి ఫీలింగ్స్ ఏంటి నాకు లేకపోతే అంతకుముందు తెలియదు. And it's not about Facebook and it's not about the advertisements. It's not about. Are you conscious of what is going on? Are you aware that these things are coming into my life, into my consciousness? ఏ విధంగా పుడుతుందండి మన డిజైర్ దేని గురించి అయినాను? యాజ్ వి వాక్ అక్రాస్ ద స్ట్రీట్, కాఫీ వాసన వచ్చింది. ఆ కాఫీ వాసన వచ్చేసరికి ఏంటి, కాఫీ తాగిన రోజుల్లో నాకు చాలా షార్ప్ గా ఉండేది. అప్పుడు చాలా ఫాస్ట్ గా ఇంగ్లీష్ మాట్లాడగలిగేవాడిని, చాలా అందంగా ఉండేవాడిని, అమ్మాయిలందరూ నన్నే చూసేవాళ్ళు. కాబట్టి నేను కాఫీ తాగుతాను, వెళ్ళాలి కాఫీ తాగి. ఓకే, అందరూ కాదు, నువ్వు చూసేదాన్ని. సో మొత్తానికి ఆ విధంగా మన మెమరీ ట్రిగర్ అవుతుంది కదా, దాంతో డిజైర్ పుడుతుంది, వెళ్ళి కాఫీ తాగాలి. అది కూడా ఏం కాఫీ కాదు, ఆ పర్టికులర్ అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఏముంది, ఆ నెస్కేఫే తాగాలి. నెస్కేఫే తాగితే ఆ పర్టికులర్ సినిమా యాక్టర్ ఎలా ఉన్నాడో అలా అయిపోతారు. ఇంకోటి ఏదో చేస్తే థమ్స్ అప్ తాగితే ఆ పర్టికులర్ సినిమా యాక్టర్ ఉన్నా అలా అయిపోతారు. సో ఆ విధంగా ఎవరో మోటార్ సైకిల్ తొక్కాడు కదా, మనం థమ్స్ అప్ తాగిన వెంటనే మనం మోటార్ సైకిల్ తొక్కేసి వెళ్ళిపోం కదా హిమాలయాస్. కానీ దాట్ ఈస్ ద సటిల్ మెసేజ్ దట్ వీఆర్ గెటింగ్, అండ్ దట్స్ నాట్ జస్ట్ ఇన్ ది యాడ్స్, ఇట్స్ ఇన్ వాట్ వి పే అటెన్షన్ టు. అదే ఇప్పుడు మనం మనని పాజిటివ్ గా అప్లిఫ్ట్ గా చేసే వాళ్ళతో మాట్లాడుకుంటున్నాము, దాంతో ఆ విధంగా మనకు వస్తున్న ఆ పాజిటివ్ ఇది మనలో కూడా పెరుగుతుంది. ఇప్పుడు మీరు వచ్చారు, ఈ 2 గంటల సేపు ఏమైనా చేయగలరు, మీరు సినిమా చూడొచ్చు, రోడ్డు మీద నడవచ్చు, అమ్మాయిలు సైట్ అయ్యొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కూర్చుని నుంచి చేస్తున్నారు ఎందుకు? బికాస్ మీకు తెలిసింది ఈ వీఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు చేస్తుంది, దాంతో మనకి ఏదైనా చేస్తే వీఆర్ గోయింగ్ టు బెనిఫిట్ అని. అది కూడా ఏంటి, 170 మంది రిజిస్టర్ చేశారు, ఉన్నది ప్రస్తుతం మనం 72 మంది ఈ దీంట్లో. ఎందువల్ల మిగతా 100 మందికి ఆ సినిమాలు అది ఎక్కువ అనిపించింది క్షణంలో. తప్పు లేదు అస్సలు. మేబీ సంథింగ్ ఎల్స్, మేబీ దే హ్యావ్ ఎ బేబీ, మేబీ దే ఫాదర్ నీడ్స్ అటెన్షన్, మేబీ వాళ్ళ ఫ్యామిలీకి కావాల్సింది, మేబీ ఉద్యోగంకి వెళ్ళాక చదువుకుంటున్నారు, హోంవర్క్ చేసుకుంటున్నారు, ఏదో ఒకటి అవ్వచ్చు. కరెక్ట్, ఏదో ఒకటి అవ్వచ్చు ఆ 100 మందికి. కానీ మనం ఏంటనుకుంటాం, నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను చాలా మంచివాడిని, నేను చాలా పవిత్రంగా ఉన్నాను, వాళ్ళందరూ సినిమాలు చూస్తున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు అని. దట్స్ నాట్ ట్రూ, రైట్? దట్స్ జడ్జ్మెంట్. బట్ దట్ టూ కమ్స్ టు అస్. ఎందుకు? మనం ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ చూస్తే అప్పుడు ఏంటి అవుతుంది, ఎవరో ఫలానా వాళ్ళు వేరుగా కనిపిస్తారు మనకంట, కొంచెం వేరుగా ఉంటుంది, ముఖ కవళికలు వేరుగా ఉండొచ్చు, చర్మానికి రంగు వేరుగా ఉండొచ్చు, బట్టలు వేరుగా ఉండొచ్చు, దాంతో వాళ్ళు వీళ్ళండు అన్న విషయం మన మెదడులోకి వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనం చూసిన సినిమాలు, మనకు మాట్లాడినవి. సో వి హావ్ బీన్ ప్రోగ్రామ్డ్ ఇన్ ఎ వే. ఇట్స్ ఎ ప్రోగ్రామింగ్ లాగా అయిపోతుంది, అన్లెస్ వీఆర్ కాన్షియస్ ఆఫ్ ఇట్. అది మేము అంటున్నది. ఇది ఎక్స్టర్నల్ అయితే, వైల్ దేర్ ఇస్ అనదర్ ఉన్నారు మనకి, మనలో ఒక ఇన్నర్ రూమ్మేట్ ఉన్నారు. సో నాట్ పేయింగ్ ఎనీ రెంట్ ఆర్ ఎనీథింగ్, నాట్ ఇన్వైటెడ్ ఎనీథింగ్, కానీ దే ఆర్ కాన్స్టెంట్లీ గివింగ్ కామెంటరీ ఆన్ వాట్ వీఆర్ డూయింగ్. ఐ థింక్ యూ విల్ బి అవేర్ ఆఫ్ ఇట్ వన్స్ యూ లిసన్ టు దట్. అది ఎలా ఉంది, ఆ వాయిస్ ఏంటి, ఎందుకు మాట్లాడుతుందనో మనకు తెలియదు, కానీ కాన్స్టెంట్ గా వాట్ ఈస్ ది టోన్ ఆఫ్ దట్ వాయిస్, ఈజ్ ఇట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్? ఇప్పుడు ఏదన్నా, అరే నేను ఇలా చెప్పేసాను, ఈ ప్రెజెంటేషన్ అవుతుంది అనుకోండి, నాకు ప్రస్తుతం ఏ వాయిస్ లేదు, కానీ ఐ కెన్ థింక్ ఆఫ్ అరే ఇంకా నేను ఇంకా బాగా చెప్పగలిగి ఉండొచ్చు కదా, నేను అక్కడ ఏదో చేశాను, ఇలా చెప్పాలి అన్నది ఉన్నప్పుడు, దట్స్ ఫైన్, యూ ఆల్రెడీ డిడ్ సో మెనీ ప్రెజెంటేషన్స్, యూ డిడ్ ఎ గుడ్ జాబ్ అండ్ యూ ఆర్ హ్యావింగ్ ఫన్ అండ్ యూ ఆర్ గివింగ్ అవుట్ ఆఫ్ యువర్ లవ్ అండ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్, ఇట్స్ ఫైన్, యూ ఆర్ గోయింగ్ టు బి ఫైన్ అన్న వాయిస్ నాకు వినిపిస్తుంటుంది ఒకవేళ అలాంటి వాయిస్ ఉంటే. సో దట్ ఐ హ్యావ్ దట్ పాజిటివ్ కైండ్ ఆఫ్ టోన్ వాయిస్. కానీ ఇప్పుడు కొంతమందికి ఏమిటి ఇలాగా ప్రతిదీ నేను అక్కడ అనవసరంగా 2 క్షణాలు ఎక్కువ ఉంచేశాను,
నేను సరిగ్గా చెప్పలేదేమో అనే నెగిటివ్, ఆ ఇన్నర్ క్రిటిక్ కాన్స్టెంట్ గా. అది మీరందరికీ నచ్చుండొచ్చు, మీరందరూ నాకు ఫీడ్బ్యాక్ వెనక్కి చాలా బాగా చెప్పారంటే, చాలా హైగా ఉంది అన్న, నాకు నా ఇన్నర్ క్రిటిక్ డోంట్ అలౌ మీ టు ఎంజాయ్ దట్. దిస్ నో, నువ్వు అక్కడ 4వ స్లైడ్ లో నువ్వు 2 సెకండ్స్ ఎక్కువ ఉండిపోయావు, నువ్వు ఎప్పుడు ఇంతే, ఏం చేసినా ఇలాగే ఉంటుంది, అన్ని పాడు చేసేస్తావు టైప్. ఏ టైప్ వాయిస్ వెళ్తోంది మనలో, అది వీఆర్ కాన్స్టెంట్లీ లిసనింగ్ టు దట్, కానీ వితౌట్ నోయింగ్ దట్ ఇట్స్ గోయింగ్ ఆన్, అండ్ వీ ట్రైన్ టు ఐడెంటిఫై విత్ దట్, అండ్ వీ గో అవర్ లైఫ్స్ లివింగ్ అవర్ లైఫ్స్ విత్ దట్. అందుకని ఇన్నర్ రూమ్మేట్ ఎక్కడి నుంచి వచ్చారు అన్నది కూడా ఈ బయట కన్సర్న్ చేసిన మన థాట్స్, ఎమోషన్స్ ఇవన్నిటి కూడా ఇంటర్నలైజ్ అయిపోతాయి. మనకి ఎక్కడి నుంచి వచ్చింది సోర్స్ కూడా తెలియదు మనకి చాలా సార్లు. ఇప్పుడు ఈ ఇంటర్నల్ రూమ్మేట్ అన్నది ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నాకు అర్థమయ్యాక అనిపించేది ఏంటంటే, ఇప్పుడు నేనున్నాననుకోండి, జస్ట్ ఫర్ ఫ్యూ సెకండ్స్, ఒక సెకండ్ ఆపడం, మాట్లాడడం ఆపుతారు, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు ఈ ఫ్యూ మూమెంట్స్ ఆఫ్ సైలెన్స్ లో మన బుర్రలో ఇలా వెళ్తుండొచ్చు, ఎందుకు ఆపాడబ్బా, ఏంటి ఆపేశారు, అయిపోయిందా, నేను ఇంతవరకు నేను చూస్తున్న మధ్యలో ఏదో చూసుకుంటున్నాను, నేను టాక్ అయిపోయిందా, సైలెన్స్ వచ్చింది ఏంటి అనో, లేకపోతే అవును తను చూడు ఎంత బాగా ఉన్నాడో, లేకపోతే ఇది చూడు, లేకపోతే ఆ ఫోకస్ కాన్స్టెంట్ గా ఏదో మాట్లాడుతూ ఉంటుంది. మనం ఒక పువ్వుని చూస్తే ఆ పువ్వు చూడు ఎంత అందంగా అంటే చెప్పాలా, కనిపిస్తుంది కదా నా పువ్వు అందంగా ఉందని, కానీ వెంటనే పువ్వు చూడు ఎంత అందంగా ఉందో, ఆ రంగు చూడు బ్లూగా ఉంది అంటే అవును బ్లూగా ఉందని నాకు తెలుస్తుంది. ఇదేంటి ఎలా ఉంటుందంటే, తెలియని వాళ్ళకి మనం చెప్తున్నట్టు. ఏదంటే ఇప్పుడు ఆల్మోస్ట్ గుడ్డి వాళ్ళకి మనకు సినిమాల్లో కొన్నిసార్లు చూపిస్తూ ఉంటారు, అది చూడు అది బ్లూ కలరు ఇది అది అంటే వాళ్ళు ఇలానే యాక్ట్ చేస్తారు. ఆ విధంగా చెప్పినట్టుగాను కాన్స్టెంట్ గా ఏదో చెప్తూ ఉంటుంది. ఇందాక లక్ష్మీజీ చెప్పినట్టు ఇదంతా చెప్తున్నట్టు, మేము యాక్చువల్లీ వీ డూ వర్క్ విత్ పీపుల్ హు ఆర్ హై అచీవర్స్ అండి. యాక్చువల్లీ $1 million ఉండేది, మామూలు బోల్డ్ మిలియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళతో మాట్లాడతాం, ఏంటి మన ఉద్దేశంలో $1 million ఉంటే ఇంకేముంది, ప్రపంచం అంతా హాయిగా ఉంటుంది, అంబానీ లాగా ఉండొచ్చు, నేను ఇంకా బిందాస్ గా ఉంటాను, నాకు ఇంకేం పర్లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? కొంతమంది ఉండొచ్చు, కానీ కొంతమంది లేరు కూడా. ఎందుకు? వాళ్ళకి అనిపించచ్చు వాళ్ళ ఇన్నర్ వాయిస్ ఇలాంటిది అనమాట, ఆ నెగిటివ్ ఇన్నర్ వాయిస్. బయట సక్సెస్ ఎన్నైనా ఉండొచ్చు, కానీ వెన్ యూ హ్యావ్ దట్ ఇన్నర్ వాయిస్ ఏంటి అన్న దాన్ని బట్టి మన లైఫ్ డిటర్మిన్ ఉంటుంది. కొంతమంది అదే పరిస్థితుల్లో ఉన్న ఇద్దరికి, కొంతమంది సుఖంగా ఉన్నాం, హాయిగా ఉందమ్మా, పీస్ఫుల్, కొంతమంది ఏం లాభం, ప్రపంచం అంతా ఎలా తగలడిపోతుంది అన్నట్టు అంటారు. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ ఇన్నర్ వాయిస్ నుంచి. అందుకని అది మీకు కమ్యూనికేట్ చేస్తుంది, అందుకని కమ్యూనికేషన్ లో పెట్టింది. సో ఇక్కడ I hope this is a very important point I want you to take home with you. ఆ తర్వాత నెక్స్ట్ ఇది ఈ చందు గారు అడిగినట్టు, బేసిక్లీ ది ఐడియా ఇస్, ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటే అది ఏజ్ లోనే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. హోప్ఫుల్లీ వీ హ్యావ్ ఆన్సర్డ్ దట్ క్వశ్చన్. సో ఇప్పుడు లెట్స్ మూవ్ ఆన్. ఇప్పుడు ఇంకొక 40 minutes ఉంది కాబట్టి లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సెక్షన్. What I say is so different from what you hear. అది వర్సెస్ ఈ రెండిట్లో సేయింగ్ నేను చాలా గొప్పగా చెప్తున్నాను, కానీ ఆర్ యూ హియరింగ్ దట్ ఇన్ ది సేమ్ వే అన్నది, ఆ రెండింటికి డిఫరెన్స్ కూడా మనం ఒక సినిమాలో ఉంది, ఇదంతా తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ లో పోయిందండి అంట. అండ్ దట్ ఈస్ సో ఫనీ, ఎందుకంటే మనం మాట్లాడచ్చు, మీ ఇద్దరు ఇక్కడ పక్కనే కూర్చోవచ్చు, అది చేద్దాం ఆ పని అనొచ్చు, చేస్తానని కూడా అనొచ్చు, ఇద్దరం చేస్తాను అనుకోవచ్చు. కానీ ఆ పర్టికులర్ పనిలో నేను ఒక విధంగా చేస్తాను అనుకోవచ్చు, లక్ష్మీజీ ఒక విధంగా చేస్తాను అనుకోవచ్చు. ఆ మాట్లాడుకునే దాంట్లో మనం మాట్లాడుతున్నది ఏంటి, వాళ్ళు చేస్తున్నది ఏంటి అన్న దాంట్లో అయిపోతుంది. ఒక్క నిమిషం, విల్ కంటిన్యూ. ఇది నా స్క్రీన్ షేరింగ్ స్టాప్ అయింది, సో ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ దట్ అప్. ఈ లోపు నా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. వినిపిస్తుందా అన్నమాట? మేము మాట్లాడుతున్నది వినిపిస్తుందా? వినిపిస్తుంది ప్రభు గారు. సో మెయిన్ గా అదండి, ఒకటి మెయిన్ గా అక్కడ ఒక మిస్కమ్యూనికేషన్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ వీ వాంట్ టు డిస్కస్ హియర్. నేను అన్నది ఏంటి, మీరు విన్నది ఏంటి అన్న దాంట్లో వి గెట్ దట్ చాలా సార్లు పర్సనల్ రిలేషన్షిప్స్ లో కానీ, ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ లో కానీ, దట్ ఈస్ ది ఏరియా వి షుడ్ బి కాన్స్టెంట్లీ. మనం ఇందాక చెప్పినట్టు చాలా రోల్స్ మనం ప్లే చేస్తూ ఉంటాం త్రూఅవుట్ అవర్ లైఫ్. సో ఇక్కడ ఏంటి అన్నది మనం వీఆర్ గోయింగ్ టు షేర్ ఏ కేస్ స్టడీ విత్ యూ. మాకు సినిమాలు ఇష్టం అని చెప్పాం కాబట్టి యూ గెట్ అనదర్ కేస్ స్టడీ. కానీ ఇక్కడ సినిమా నుంచి తీసుకున్నాం మనం. సో మెయిన్ గా ఇది
మీకు తెలిసే ఉండొచ్చు, కొంచెం పాత సినిమా కానీ బొమ్మరిల్లు ఈ సినిమా సినిమాని గుర్తుపట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది మెయిన్గా మీ గో ఫార్వర్డ్ ఇక వీఆర్ హ్యావింగ్ ఫన్. కానీ ఇక్కడ ఏం చేసినా ప్రకాష్ రాజ్ తండ్రిగా నేను నీ గురించి 1000 సార్లు ఆలోచిస్తున్నాను అది అంటున్నాడు. కానీ పాపం ఇక్కడ సిద్ధార్థ్ మొహం అలా ఉంది. హీ సేస్ వెనక్కి తిరిగి చూస్తే అంతా మీరే ఉన్నారు నాన్న, నాకంటూ ఏం లేదు, అసలు మిమ్మల్ని గెలిపించడానికి నేను ఓడిపోతూ వచ్చాను టైప్ లో. ఇవన్నీ ఈ డైలాగ్లన్నీ ఏమవుతుంది, హీస్ థింకింగ్ దట్ ఐఎమ్ గివింగ్ యూ ది బెస్ట్ అండ్ నాన్నగా. అబ్బాయిగా నేను ఐఎమ్ నాట్ గెటింగ్ వాట్ ఐ వాంట్ బట్ ఐఎమ్ మేకింగ్ యూ లుక్ గుడ్ అన్న అది ఆ టైప్ ఆఫ్ క్లాసిక్ మిస్కమ్యూనికేషన్ నాకు ఈ సినిమాలో చూసినప్పుడు అనిపించింది. సో ఇప్పుడు నాన్నగా ఇతను ఏదో అనుకుంటున్నాడు, తను మాట్లాడాడు, చెప్పాడు అరే ఇది చెయ్యి అని. అది చేశాడా లేదా, అది అక్కడ దాకా అర్థమైందా లేదా అనేది ఎవరి రెస్పాన్సిబిలిటీ? డెఫినెట్ గా ఇక్కడ నాన్న రెస్పాన్సిబిలిటీ ఫస్ట్. నీకు ఎందువల్ల? అర్థమైందా, నేను ఇలా అనుకుని నీకు ఇది ఇస్తున్నాను. సో ఆ క్లారిటీ ఆఫ్ మెసేజ్ క్లియర్ గా నేను చెప్పగలుగుతున్నానా, నీకు ఇది కావాలనిపిస్తుంది, చొక్కా నీకు బాగుందని నాకు అనిపించింది, కానీ నీకు అది అనిపించిందా ఇది అన్నది ఆ మాట్లాడుకునేది ఆ క్లారిటీ ఆఫ్ మెసేజ్. కన్ఫర్మేషన్ ఆఫ్ లేదు నాన్న నాకు ఇది కాదు టీ-షర్ట్ వేసుకోవాలనిపించింది, ఓకే అయిపోయింది. సో అందుకని ఎప్పుడు క్లారిటీ ఇచ్చేవాళ్ళు, మెసేజ్ ఇచ్చేవాళ్ళు అర్థమైందా అని ఒకసారి మళ్ళీ ఏదో అది కూడా ఏదో ఈ మధ్య సినిమాలో చూసే అమ్మాయి ఊరికే అర్థమైందా అంటుంటున్నారు, అర్థమవుతుంది ఆ టైప్ లో అర్థం చేసుకోదు ఇలాగా. సో you need to be very clear. మన రెస్పాన్సిబిలిటీ. when I am giving a message, are you getting it in the same way? క్లారిటీ ఆఫ్ మెసేజ్ ఏమర్థమైంది, నేను క్లియర్ గా చెప్తున్నాను, అది అనేది ఏమర్థం అవుతుంది మీకు కదా. మీకు అర్థమైందా అన్నది చూసుకుని అది ఎందుకంటే ఆ కమ్యూనికేషన్ చేసేదానికి చాలా పవర్ ఉంది. మనం ఇచ్చే మాటలకి విపరీతమైన పవర్, ప్రతి మాటకి విపరీతమైన ఇది ఉందండి. అది థాట్ కి వెనకాల ఇట్ హ్యాస్ ఎ క్రియేటివ్ పవర్ ఇన్ దట్. అందుకనే మనకి అంటుంటారు తదాస్తు దేవతలు ఉంటారు అని మన కల్చర్ లో. సో ఏదైనా అంటున్నప్పుడు తదాస్తు అని ఎవరైనా అంటారు. అలాంటప్పుడు లెట్ us imagine and give any thought, మరి ఎనీ ఇదైనా కూడా పెద్దగా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యూనివర్సల్ గా ఆలోచన. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు అని అనుకున్నాం అనుకోండి రోజు లేచిన దగ్గర నుంచి, తదాస్తు అన్న ఒక దేవతలు ఉంటే అది కదా మనం కోరుకుంటున్నది. అంటే ఇప్పుడు దేవతలు ఎవరో కూర్చున్నారు, వాళ్ళు రాత్రి వాళ్ళు తదాస్తు 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 అంటున్నారు. మనలోనే we create that. What we think over and over and what we say and over, that becomes our reality. That comes into our life అన్నది. The way that we have created all these social structures అనేది ఇలా మనుషులు మళ్ళీ మళ్ళీ అనుకుని చేసినది అది. అందుకని మీరు ఎప్పుడైనా ఒక మాట అంటున్నప్పుడు ముందు దాన్ని ఒక పాజ్ తీసుకుని వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇట్ విల్ హ్యావ్ ఆన్ అదర్స్ అండ్ ఆన్ ది యూనివర్స్. వీఆర్ ఆల్ కనెక్టెడ్, వీఆర్ ఆల్ టుగెదర్ ఇన్ దట్ అనేది తెలుసుకోవడం. ఇంకోలా చెప్పాలంటే వీఆర్ విత్ యూ, వీఆర్ విత్ యూ. ఎస్. అండ్ ఇది వర్డ్స్ కెన్ హర్ట్ ఆర్ హీల్. ప్రాణాన్ని పోస్తుంది, ప్రాణాన్ని తీస్తుంది. అండ్ ఇది కూడా మనం చాలా క్లియర్ గా మాటలకు అవుతుంది, ఆ పవర్ ఉంది అన్నది రియలైజ్ చేసుకుని పేరెంట్స్ గా కానీ ఏ రోల్ లో కూడా యాజ్ ఏ ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ అన్ని కూడా. కేస్ స్టడీ అంటున్నాం కాబట్టి వెంటనే అర్థమవుతుంది ఇంకో సినిమా వస్తుందని. ఓకే, అన్ని సినిమాలు కాకుండా ఒకే సినిమా పెట్టావా? ఓకే. ముందైతే ఈ మళ్ళీ బొమ్మరిల్లో వీలైతే 4 మాటలు కుదిరితే ఒక కప్పు కాఫీ అంటాడు ముందు అబ్బాయి. సెకండ్ తర్వాత మాటల్లో ఉండే ఆనందంతో షీ ఫెల్ట్ హౌ రియల్లీ గుడ్ అండ్ హీ వాల్యూస్ మీ అండ్ వి ఆర్ టుగెదర్ అండ్ సో షీ గోస్ ఫర్ కాఫీ. చివరికి వచ్చేటప్పుడు మొహం అలా ఉంది, ఎందువల్ల అసలు నువ్వు మాట్లాడొద్దు, నువ్వేం మాట్లాడిన గొడవగానే ఉంది అంటున్నాడు అక్కడ. సో రకంగా దాంతో తన ఎనర్జీ చూసారా అక్కడికి ఇక్కడికి, వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఇట్ హ్యాస్ అన్నది. సో కానీ మనం ఇప్పుడు ఎవరిని జడ్జి చేయటం లేదు. ఇట్స్ లైక్ ఏమైంది అక్కడ అని అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తున్నాం ఇక్కడ. సో యాజ్ లాంగ్ యాజ్ వీ కెన్ గివ్ దట్ కైండ్ ఆఫ్ స్పేస్ ఫర్ ఎ కైండ్ ఎక్స్ప్లెనేషన్. ఓహో ఇలా అన్నాడు అంటే ఏదో అయ్యుండొచ్చేమో, నేను హీస్ ఎ గుడ్ పర్సన్ అని, హీ స్టిల్ మై ఫ్రెండ్ ఐ ఆల్వేస్ అన్నది అది మనం మర్చిపోకూడదు. మనం ముందు ఏం చెప్పాం మీకు అందరికి 94% ఎస్ఎన్ఆర్ రెస్పెక్ట్ అండ్ క్లారిటీ. సో ఆ రెస్పెక్ట్ పోకూడదు కమ్యూనికేషన్ లో. దట్ విల్ క్రియేట్ దట్ స్పేస్ ఫర్ దిస్ కైండ్ ఎక్స్ప్లెనేషన్. సో దట్ మేబీ హీస్ గోయింగ్ త్రూ ఎ బ్యాడ్ డే, మేబీ హీస్ అండర్ లాట్ ఆఫ్ స్ట్రెస్. సో ఎందుకు ఇలా అన్నావు, ఎందుకు ఇలా అవుతుంది అని మనం అగైన్ ఇఫ్ యూ కెన్ కమ్యూనికేట్ ఇన్ దట్ పర్సనల్ దీంట్లో
అండ్ ఇన్ ది ఏ రిలేషన్షిప్లో అయినా ఇఫ్ యూ కెన్ సిట్ అండ్ యాజ్ నేను ఇది విన్నాను, ఇది నాకు ఇలాగా ఇదిగా లేదు, ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ ఆర్ సాడ్ అబౌట్ దిస్, ఐ హర్ట్ అక్కర్లేదు కానీ ఆ హర్ట్కి వెళ్ళిపోకుండా ఫస్ట్ ఐ ఫీల్ డిస్కంఫర్ట్ ఇస్ నాట్ హౌ యూ టాక్, యూ సెడ్ మన నాలుగు మాటలు చాలా ఉన్నవాడు ఎందుకు అంటున్నావు ఏమవుతుంది అని కూర్చుని ఒకసారి మాట్లాడుకోవడానికి స్పేస్ ఇస్తుంది. ఆ కైండెస్ట్ ఎక్స్ప్లెనేషన్ గివ్ ది బెనిఫిట్ ఆఫ్ డౌట్. అది కూడా ఏంటి, సాధారణంగా మనం చాలా తక్కువ ఎనర్జీ లెవెల్లో ఉన్నప్పుడు అప్పుడు లేకపోతే మనం ఇది చేసినప్పుడు ఏదో అనేస్తాం. అందుకనే చాలా గొప్ప ఎనర్జీ ఉన్న వాళ్ళు పెద్ద మనుషులండి వాళ్ళు అంటారు. ఎందుకు ఆ గౌరవం ఎందుకు ఉంటుంది మనకి, వాళ్ళు అనే మాటలు తీరుని బట్టి. అది ఇక్కడ మనకి చిన్నప్పుడు వేమన శతకం చదువుకున్నాం కదా, ఇది అందరం తెలుగు చదివిన వాళ్ళందరం. ఇది అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగునట్టు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురుగాను. అంటే ఇక్కడ మళ్ళీ తెలుగు టు తెలుగు మీనింగ్ తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్. అదేంటంటే బంగారం లాగా ఉండాలి మనం, అంతటి విలువగా ఉన్నప్పుడు ప్రశాంతంగా మాట్లాడగలం. అక్కడ విఆర్ ఆ కంచులాగా కాడి నుంచి మనం ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ టు దట్ గోల్డ్. మనకి ఒక యాంగర్ వచ్చినప్పుడు చెప్పి గుండె బద్దలు కొట్టినట్టు డబ్బడబ్బా చెప్పాలనిపిస్తుంది, దట్ ఈస్ ది కంచు. అలా కాకుండా కొంచెం ఆగి ఏమైంది, ఏమై ఉండొచ్చు అని కొంచెం ఆలోచించి ఐ సీ యూ, నేను కూడా ఆ కంపాషన్ అన్నది అది, ఇలాంటి సిచ్యువేషన్ ఇలా అవ్వచ్చు అని ముందుకు వెళ్ళినప్పుడు దెన్ వి బికమ్ ఇంకొకళ్ళ జీవితాల్లో అప్రిషియేటర్స్ అవుతాం. వాళ్ళు మన దీనికి వచ్చినప్పుడు మనతో మాట్లాడినప్పుడు ఆఫ్టర్ టాకింగ్ విత్ అస్ ఆ రకమైన మైండ్ సెట్ లో మనం ఉండి ఓపెన్ గా ఇది చేసినప్పుడు కొంతమందితో మాట్లాడితే ఆహా అనిపిస్తుంది, ఏదో అంగుళాలు పెరిగినట్టు గాల్లో తేలినట్టుంది అన్నట్లు అనిపిస్తున్నావు. నేను కూడా మంచి మనిషిని, అంత హైగా ఉంది, ఐ కెన్ డూ ఇట్. కొంతమందితో మాట్లాడితే ఓ దేవుడో ఎందుకు నాయన ఇలా మాట్లాడాను అసలు ఎందుకున్నానా బాబు అన్నట్టుగా ఉంటుంది. సో దోస్ ఆర్ ది డిప్రిషియేటర్స్ మనకి అసలు మన జీవితం అనే టైంలో. అయితే ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అవతల వాళ్ళదే కాదు, మనం కూడా ఎనర్జీ ఏం తీసుకుంటున్నాము అని. అంత తప్పు వాళ్ళది కాదు, వాళ్ళు మనల్ని డౌన్ చేసేస్తున్నారు అన్నది కాదు. అది మనం ఎలా తీసుకుంటున్నాము అన్నది. సో వీ డోంట్ నెసెసరీ అవాయిడ్ చేయొచ్చు అలాంటి వాళ్ళని, కానీ కొన్నిసార్లు కుదరదు. కానీ కొన్నిసార్లు అది మనలో కూడా ఉంటుంది. అది సపోజ్ ఇప్పుడు మధు గారు అడిగినట్టు పేరెంట్స్ తో మాట్లాడడం మొదలెట్టాము. సినిమాల్లో చాలా సార్లు చూస్తాం, మన రియల్ లైఫ్ లో చూస్తుంటాం, మన ఫ్యామిలీస్ ప్రతి ఫ్యామిలీలోనూ జరుగుతున్నది అది. అరే ఏదో ఒకటి చెప్తారు, అర్థం చేసుకోరు, లేకపోతే వాళ్ళు ఇదంతా వేరు, ఆ జనరేషన్ వేరు అన్న ఫీలింగ్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. కానీ దట్ ఈస్ సంథింగ్ వీ డీల్ విత్. అది ఇప్పుడు నేను మా పేరెంట్స్ తో మాట్లాడితే వాళ్ళ జనరేషన్ వేరు, నేను మా పిల్లలతో మాట్లాడితే వాళ్ళ జనరేషన్ వేరు. సో వాళ్ళకి మా పిల్లలతో మాట్లాడినప్పుడు తెలుస్తున్నది ఏంటంటే వాళ్ళ జీవితం వేరు, పూర్తిగా వేరే ప్రపంచం. కాబట్టి వాళ్ళకి అరే నేను చేసినప్పుడు ఇలా చేశాను మా రోజుల్లో అని చెప్పారు అనుకోండి అంటారు. అదే విధంగా మా నాన్నగారు వచ్చి కూర్చుని అరే మా రోజుల్లో మేము ఇలా చేసామంటే చాలు చాలు ఊరుకోండి, మీరు పెద్దవాళ్ళు అయిపోయారు, మేము అలా ఇప్పుడు కాదంటాం. దట్ ఈస్ సంథింగ్ దట్ వీఆర్ కాంట్రిబ్యూటింగ్ టు కూడా. కాబట్టి అందుకని మనం వాళ్ళ ఫుడ్ స్టెప్స్ లో ఉండి చూడడానికి, అది కంపాషన్ అన్నది, మనం ఎంపతి అన్నది అది చూద్దాం కొద్దిసేపట్లో చేద్దాం. ఇక్కడ అన్ని భూషణాలు కంటే కూడా వాగ్భూషణం అన్నది నిజమైనది, ఎప్పటికీ మనతో పాటు ఉండేది. మనం మిగిలినవన్నీ ఏ దొంగలు పట్టుకుపోవచ్చు, మనం పైనుంచి కింద బంగారం వేసుకుంటే, కానీ ఒక మంచి మాట చక్కగా మాట్లాడగలిగే ఉంటే ఆ భూషణాన్ని మనం నేను అంటున్నట్టు ఇదంతా పర్సనల్ డెవలప్మెంట్, హౌ వీఆర్ గ్రోయింగ్ ఇన్ కమ్యూనికేషన్, హౌ వీఆర్ బికమింగ్ ఫ్రమ్ దట్ కంచు టు కనకం అన్న ఆ ట్రాన్సిషన్ మనలో తెచ్చుకోవడం అంటున్నాం. కాబట్టి ఈ సెక్షన్ లో వీఆర్ ఫోకసింగ్ మెయిన్లీ ఆన్ దాట్. సో ఇప్పుడు పోల్ ఒకటి పెడుతున్నారు ప్రభు గారు. సో పోల్ మీ స్క్రీన్ మీద వస్తుంది, 30 seconds ఇద్దాం. ఓకే, ఎవరికి పోల్ కనిపిస్తున్నట్లేదు, ఎవరు ఆన్సర్ చేయలేదు, కాబట్టి మళ్ళీ ఒకసారి లాంచ్ చేద్దాం, లేకపోతే ముందుకెళ్దాం. కనిపిస్తుందా? మా మాటలు వినిపిస్తున్నాయి కదా? వినిపిస్తున్నాయి. ఓకే, సో ఆ పోల్ ఎవరో ఆన్సర్ చేయడం మొదలెట్టారు ఒకళ్ళిద్దరు.
సో యాజ్ దిస్ కీప్స్ గోయింగ్ ఈ పోల్ ఆన్సర్ చేయండి. సో మనకి ఇప్పుడు సెకండ్ సెక్షన్ కంప్లీట్ అయింది, పర్సనల్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పటిదాకా చిన్న వాటిల్లో? బాగుంది, చాలా క్వైట్ క్రౌడ్ అయిపోయినట్టుంది. ఈసారి ఎక్కువ మంది పోల్ కనిపించలేదో మొత్తానికి. ఫస్ట్ క్వశ్చన్ బాధ. Who is primarily responsible for making sure that the message is received? అంటే sender. That's good. Correct. That is From a communication perspective, what is the most important in-demand resource in today's world? కానీ క్వశ్చన్ ఏంటి? ఫ్రమ్ ఏ కమ్యూనికేషన్స్ పర్స్పెక్టివ్, COVID-19 అందరికీ కావాలి వ్యాక్సిన్, కానీ అదే మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది. పరీక్షల్లో కానీ మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్లో కానీ కావాలని he has grown into that. అది. That is the relevant latest అని. అది COVID-19 వ్యాక్సిన్ కి కమ్యూనికేషన్ కి సంబంధం ఏముంటుంది చెప్పండి? అందుకనే క్వశ్చన్లు అడిగినప్పుడు ఏం అడుగుతున్నారు అని తెలుసుకోవాలి. అదేనా కూడా ఇప్పుడు ఈ సినిమాకి వెళ్దాం ఆ సినిమాకి వెళ్దామా అంటే నేను ఇంగ్లీష్ సినిమా చెప్పాను అనుకోండి, లక్ష్మీజీకేమో హిందీ సినిమా చూడాలని ఉంది, లేకపోతే తెలుగు సినిమా చూడాలని ఉంది అనుకోండి. సో దట్స్ నాట్ ఎ కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా ఏం అడుగుతున్నారని అర్థం చేసుకోవాలి. ఓకే, అందుకని COVID-19 ఇస్ నాట్ ద రైట్ ఆన్సర్. ఆ క్వశ్చన్ ఏంటి అని మనం తెలుసుకోవాలి. అటెన్షన్ ఎకానమీ అన్నాం కదా. సో ఇన్నర్ రూమ్మేట్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, ఎందుకు ఇన్నర్ అన్నాము? ఎందుకంటే ఈస్ కాన్స్టెంట్లీ ఇన్ అవర్ హెడ్, కాన్స్టెంట్లీ కీప్స్ టాకింగ్ ఇన్ అవర్ హెడ్. బయటకు వెళ్ళడం, కోవిడ్ వల్ల బయటకు వెళ్ళడం లేదు అని కాదు. సో యూ కెన్ సీ జస్ట్ వీఆర్ హ్యావింగ్ ఫన్ హియర్. ఓకే, సో ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్. ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ అనేది ఇట్ హ్యాస్ టు డూ విత్ ద వే దట్ ఈ జీవనోపాధి లైవ్లీహుడ్ గురించి మాట్లాడినప్పుడు చేస్తున్నాం. కానీ ద ఫ్యాక్ట్ ఈస్ వీఆర్ కంటిన్యూ టు బి ద సేమ్ పర్సన్. నేను ఒకవేళ వర్క్కి వెళ్ళాను అయినా కూడా నేను మనిషినే కదా, ఇదే మనిషిని కదా. కాబట్టి సడన్ గా ఎక్కడి నుంచో వేరుగా అయిపోతుంది. అందుకనే మన ఆ పర్సన్ డెవలప్ చేసుకున్నప్పుడు ఆ పర్సన్ డిఫరెంట్ రోల్స్ లో ఉంటారు. కాబట్టి ప్రొఫెషనల్ గా కూడా ఇదే తీసుకెళ్తాం ఆ కమ్యూనికేషన్స్. సో దిస్ ఇస్ యువర్ గోల్. ఒకవేళ if you're not employed right now and you want a job, you have a company ID అనుకోండి, or you're an entrepreneur, you want to start your own business and you have started that and you brought your first employee, however that is, can you imagine that? That's the goal. ఈ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ లో మనం మాట్లాడుతున్నది you have a role in the business world ఏదో విధంగా. సో అది చేయడానికి ఫస్ట్ జాబ్ అప్లికేషన్ గురించి మాట్లాడుతున్నాం. సో జాబ్ అప్లికేషన్ కి there are in the life cycle, job life cycle లో సో స్టేజెస్ గా ఆలోచించుకోవచ్చు. You can think about planning, plan, apply, interview, follow up and contribute. ప్లానింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఇట్ దట్ ఐ రియల్లీ వాంట్ టు డూ? ఏం కావాలి నాకు జీవితంలో అది తెలుసుకున్నప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను, దానివల్ల ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సాధారణంగా ఏమవుతుందంటే మనకి వెళ్ళిపోతాం, ఏదో ఈ విధంగా నేను చదివాను కాబట్టి నాకు ఫలానా మార్కులు వచ్చాయి కాబట్టి బీటెక్ లో సీట్ వచ్చిందో, ఇది ఇంకో దేంట్లో సీట్ వచ్చిందో, ఏదో చేస్తున్నాను, ఏదో జాబ్కి అప్లై చేశాను, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాశాను, అలా వెళ్ళిపోయాం. ఆ విధంగా ఒక ఫ్లోలో వెళ్ళిపోతాం అంతే మనం. ఇంకొకటి అందరూ నలుగురు ఏం చేస్తున్నారు అన్నది యూనిక్ అండ్ యువర్ స్పెషల్ అన్నది కూడా. సో ఇప్పుడు ఇలా చేసుకుంటూ పోతే మనం ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది మనం అర్థం చేసుకోం కదా. కాబట్టి ఇప్పుడు ఒక క్విక్ పోల్, ఈ దీంట్లో ఈ 5 స్టేజీల్లో ఏ స్టేజీకి మనకి కమ్యూనికేషన్ ఇంపార్టెంట్? వెరీ గుడ్, కొంతమంది ఆన్సర్ చేయడం మొదలెట్టారు. ఇంకో 5 సెకండ్లు ఇద్దాం. All right. So good. Okay, we'll end the poll now. So ఇప్పుడు ఆన్సర్ చేసిన వాళ్ళలో 36 మందిలో the question is, what stage of the job's life cycle do you use communication? And the answer is all stages. Correct. Exactly. And majority of you got it. ఎందుకంటే మనం సాధారణంగా ఏం చేస్తాము, మనం ఈ ఫోకస్ చేస్తాం అంతే. అప్లై అండ్ ఇంటర్వ్యూ, దాంట్లో రెజ్యూమే రాస్తాము, కవర్ లెటర్ రాస్తాము, అదే రెజ్యూమే ఒకసారి ఎప్పుడో తయారు చేస్తాం, ఎవరో ఫ్రెండ్స్ తోటి హెల్ప్ తీసుకుంటాము, అప్లై నో రిప్లై. ఎందుకు ఇది బాధ?
ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి అనుకుంటున్నాము అనేది మనం ప్లాన్ చేయం. ఆ ప్లాన్ చేయడం లేనప్పుడు మనకి ఏం వస్తుంది దాని ప్రకారం ఏమీ రాదు, రైట్? సో మనకి ప్లాన్ చేసుకుని ఏం కావాలి అని చూసుకుని అక్కడ చాలా ఇది ఉందండి, చాలా ఆ క్లారిటీ ఆఫ్ మెసేజ్ లాగా క్లారిటీ ఆఫ్ పర్పస్, ఇది నాకు కావాలి, దీనికి రీజన్ వల్ల కావాలని మీకు క్లారిటీ వస్తే యూ కెన్ కమ్యూనికేట్ ఇట్ టు ది ఇంటర్వ్యూయర్ ఆర్ టు ది ఎంప్లాయీ, టు ది కాసెస్ అవుట్. మీరు ఒకటి పెడుతున్నారంటే, ఒక సంస్థను పెట్టాలనుకుంటే మిగిలిన వాళ్ళతో కూడా ఇది నేను అనుకుంటున్నాం. అందుకనే అక్కడ కూడా క్లారిటీ అక్కడ చాలా ఉండాలి మీకు. అండ్ ఇంకోటి నేను చెప్తున్నది, క్లీన్ అప్ యువర్ సోషల్ మీడియా నెట్వర్క్. ఎందుకంటే మోర్ అండ్ మోర్ ఎంప్లాయర్స్ ఆర్ లుకింగ్ ఎట్ సోషల్ మీడియా. సో నేను అప్లై చేశాను అంటే ఏంటి వీడు ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని. సో నా దాని మీద అంతా ఇది బొమ్మరిల్లు లేకపోతే అల్లు అర్జున్ బొమ్మలే ఉన్నాయనుకోండి, అయితే వీడికి అల్లు అర్జున్ ఇష్టం, బొమ్మరిల్లు ఇష్టం అన్నమాట. సో బాగానే ఉంది, కానీ ఉద్యోగం నేను పెద్ద ఇచ్చేయడు వీడు అని. లేదా నేను ఒక పర్టికులర్ పొలిటికల్ పాయింట్ చాలా విపరీతంగా ఇచ్చేసుకుంటూ పోయాను, ఏదో ఒక విధంగా చేస్తున్నాను. నాకు ఆ ఫోకస్ అలా ఉందనుకోండి, ఇట్స్ మై పర్సనల్ థింగ్. ఎస్, నేను కావాలంటే నా కుక్కర్ బొమ్మలు పెట్టుకోవచ్చు, మా ఫ్రెండ్స్ బొమ్మలు పెట్టుకోవచ్చు, పూల బొమ్మలు పెట్టుకోవచ్చు, కానీ ఏం చేస్తున్నావు అన్నది ఇట్స్ నో లాంగర్ ప్రైవేట్. That is something that people look at while looking to whether hire you or not. ఆ విషయం గుర్తుంచుకోవాలి. అలాగే జాబ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీతో బిజినెస్ చేయాలి, మీ ₹1,00,000 కాంట్రాక్ట్ ఇవ్వాలి అంటే ఏమిటి వీడు ఎలాంటి వాడు అని తెలుసుకోవడం అది సర్వసాధారణం. మీరు మాత్రం చూడరా. సో ఆ విధంగా ప్లస్ నెట్వర్కింగ్ చేయాలి జనాలతో. అంటే వేరే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి, లేని వాళ్ళకి, ఎవరైనా ఉద్యోగాలు చేయగలిగిన వాళ్ళకి ఎలా ఉంది నీ ఉద్యోగం, ఇన్ఫర్మేషన్ ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. ప్రతిసారి మన ఇంటర్వ్యూల కోసం ఎక్కర్లేదు, దాంతో తెలిస్తే నలుగురికి చెప్తే నేను ఈ ఉద్యోగం చేయాలని అనుకుంటున్నాను అంటే అప్పుడు వర్క్ కల్చర్ అస్సలు లాభం లేదురా బాబు, అసలు అప్లై చేయక ఇంకెక్కడైనా చూసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ చాలా వండర్ఫుల్ గా ఉంది, దిస్ ఇస్ ది వే దట్ ఐ లైక్ ఇట్ అని. అలా యుల్ గెట్ అదర్ ఇన్ఫర్మేషన్ దట్ యూ కెన్ గెట్ బిఫోర్ అప్లైయింగ్ అండ్ వర్క్, లెర్న్ అ లాట్ అబౌట్ ది కంపెనీ ఆర్ ది జాబ్ దట్ యూర్ అప్లైయింగ్ అండ్ హౌ యువర్ స్కిల్స్ ఆర్ రియలీ యూస్ఫుల్ అక్కడ అనేది. అది టైలర్ చేయడం, అది ఆ కాంబినేషన్. నాట్ జస్ట్ అదే ఇందాక మాట్లాడుతున్న మా అమ్మాయి అంటుంది, జస్ట్ నేను ఏదో పైథాన్ చేయగలను కాదు, ఈ పలానా ప్రాజెక్ట్ లో పైథాన్ లో చేశాను, అది మీ కంపెనీకి ఈ రకంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అన్న ఇది మనం చూపించాలి, షోకేస్ చేయాలి. సో ఆ విధంగా ఇది ఉన్నాయి. వీ కెన్ కంటిన్యూ విత్ దిస్. సో సాధారణంగా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు కదా. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్, ప్రొఫెషనల్ కానీ ఇది కానీ. ఇప్పుడు నా గురించి అడిగారు అనుకోండి, నన్ను ఎవరైనా అడిగారు అనుకోండి, నేను చెప్పడం మొదలెడతాను. ఓకే, నేను విశాఖపట్నంలో పుట్టాను, తర్వాత నెమ్మదిగా వెంట హైదరాబాద్, అక్కడ చదివాను, 6th స్టాండర్డ్ దాకా, హై స్కూల్ చదివాను, ఓకే బ్యాచిలర్స్ చదివాను. ఇలా నెమ్మదిగా చెప్పుకుంటూ పోయాను అనుకోండి, ఒక్కటే ఉంటుంది అది, right? And that is usually what we talk about. And usually there are hundreds of ఉన్నప్పుడు applicants ఉన్నప్పుడు how do you stand out? ఇలా ఈ టైప్ బోరింగ్ ది పెడితే అక్కడికి వెళ్ళాలి. And usually మనం అదే అంటున్నాం, మొత్తం అంతా చెప్తారు. ఇదే విషయాన్ని నేను ఇప్పుడు చెప్తున్న దాన్ని సపోజ్ ఐ chose to do it differently. ఇది స్లైడ్ లో చెప్పినా, కథల్లో చెప్పినా, ఓకే ఐ యూస్ టు వర్క్ విత్ డైరీ క్యాటిల్ మేనేజ్మెంట్. నెమ్మదిగా నాకు ఈ మిల్క్ ప్రోడక్ట్స్ మీద, యోగర్ట్ మీద, వాటి మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఎందుకు అలా అసలు యోగర్ట్స్ అవుతున్నాయి అంటే తెలుసుకుంటే, ఓహో బ్యాక్టీరియా ఉంటాయి అన్నమాట, దానివల్ల అవుతుంది. సో బ్యాక్టీరియా ఎందుకు చేస్తున్నాయి అంటే డిఎన్ఏ వల్ల చేస్తున్నాయి. సో ప్లాస్మిడ్ డిఎన్ఏ మీద రీసెర్చ్ చేశాను. చేసి ఆ ప్లాస్మిడ్ డిఎన్ఏని తీసుకెళ్ళి ఇంకెక్కడ అప్లై చేయొచ్చు అంటే బ్రెయిన్ దాంట్లో అప్లై చేయొచ్చు అని మొదలెట్టాను. సో బ్రెయిన్ రీసెర్చ్ చేశాను, అల్జైమర్స్ మీద చేశాను, దాని గురించి తెలుసుకున్నాను. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇది మారుతుంది, ఇంత మార్పులు ఉంటాయి. మార్పులు ఎందుకు వస్తున్నాయి అంటే సెల్ లెవెల్లో, ఒక్కొక్క కణం లెవెల్లో ఏమవుతోంది, ఆ చేంజెస్ ఏమొస్తున్నాయి, ఆ సిగ్నల్ మెసేజెస్ ఎలా మారుతున్నాయి ఒక్కొక్క చోట. అల్జైమర్స్ లో ఎలా ఉంది, మీషా మనుషుల్లో ఎలా ఉంది అని తెలుసుకుని ఆ తర్వాత దాన్ని ఇమేజింగ్ చేశాను. సో ఈ విధంగా ఈ ఏరియాలో ఇలా బ్రెయిన్ లో మారుతున్నాయని ఆ రీసెర్చ్ చేయడానికి కంప్యూటర్ ప్రోగ్రామ్ నేర్చుకున్నాను, ఆ కంప్యూటర్ అంతా చేశాను. ఆ తర్వాత ఐబిఎం వాళ్ళని ఇన్వైట్ చేశారు. సో ఐబిఎం లో పనిచేశాను, ఈ పనిలో చేశాను, వేరే బిజినెస్ చేశాను. ఆ తర్వాత నాకు ఈ నాన్ ప్రాఫిట్ చాలా వర్క్ చాలా చేస్తున్నాం కదా, మీతో పాటు కలిసి టైమ్లెస్ చేంజెస్ ఫౌండేషన్ పెట్టాను. సో దాట్ ఇస్ వాట్ కీప్స్ మీ ఆన్ రైట్. ఇప్పుడు ఇలా చెప్పాను అనుకోండి, ఇస్ దేర్ ఎ డిఫరెన్స్? అదనమాట, ఆ నుంచి ఇలా వచ్చింది అది. ఓకే. సో ప్యాకేజింగ్ మ్యాటర్స్, ఏ విధంగా చెప్తున్నాం మనం అనేది. ఆ స్టోరీ ఏ స్టోరీకైనాను ఆ స్టోరీ ఇప్పుడు మీరు చెప్పాలి అంటే ఈ ఆవులు, ప్లాస్మిడ్ డిఎన్ఏలు, బ్రెయిన్లు మీరు చెప్పక్కర్లే. ఇప్పుడు అన్నది మీరు రావాలి దాంట్లో.
మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీకు ఏంటి, మీకు ఎక్కడి నుంచి డిగ్రీ వచ్చింది అంటే దట్ మే హ్యావ్ సమ్ రెలవెన్స్. అది నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మీరు ఏ ఊళ్ళో ఉంటారు, ఓకే పర్వాలేదు, ఏదో ఊళ్ళో ఉంటారు. మీరు వచ్చి నాకేం చేయగలరు, అది ఇంట్రెస్ట్ అండి బేసిక్ గా. మీకు ఇంట్రెస్ట్ ఏమున్నా అని. ఇప్పుడు నా ఇంట్రెస్ట్ ఇప్పుడు లక్ష్మీజీ క్రికెట్ అంటే ఇష్టం లేదనుకోండి, నేను క్రికెట్ 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 మాట్లాడడం మొదలెడితే దానికి ఏముంటుంది? కానీ నాకు వచ్చి నా జాబ్ లో నువ్వేం చేస్తావు అన్నది ఇంట్రెస్ట్. అసలు మనిషిగా నువ్వు వాట్ ఆర్ యువర్ వేరియర్, ఒక పర్సనాలిటీ ఏంటి, వచ్చి నా ఇక్కడ జాబ్ లో ఈ కల్చర్ లో ఇమ్మడగలవా, అది వచ్చి చేయగలవా, దట్ ఈస్ ది ఎంప్లాయర్ గా నేను చూస్తున్నాను. ఇలాగే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కానీ జస్ట్ వాచ్ అవుట్. పాలిటిక్స్, రిలీజన్, క్యాస్ట్ ఇలాంటి వాటిని మాట్లాడడం ఇన్ బిజినెస్ సెట్టింగ్ ఇస్ నాట్ సచ్ ఎ గుడ్ థింగ్. ఓకే, బట్ వాట్ ఈస్ ఇట్ దట్ యూర్ ప్యాషనేట్ అబౌట్ చెప్పడం అది చాలా ముఖ్యమైనది. అండ్ అలా అయితే మనం చెయ్యండి, దీస్ ఆర్ ద థింగ్స్ టు డూ అన్నామో, దెర్ ఆర్ ఆల్సో సర్టన్ థింగ్స్ టు అవాయిడ్. అది మన కమ్యూనికేషన్ లో ప్రొఫెషనల్ గా ఎస్పెషల్లీ, పర్సనల్ కూడా చాలా గాసిప్, జడ్జిమెంట్లు, నెగిటివిటీ, కాన్స్టెంట్ కంప్లైంట్, ఏం లాభం లేదండి, ఎవరు లాభం లేదంటే ఏంటి, మనమేం తీసుకోము. వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ అండ్ వీఆర్ నాట్ లెర్నింగ్ అండ్ గ్రోయింగ్. ఇట్స్ ఆల్వేస్ ఎవరిదో ఒక ఇది. అండ్ అలా ఉన్నప్పుడు వీరు నాట్ ఏబుల్ టు బి ఆ ఎనర్జీ మనం అంటున్నట్టు డిప్రిషియేటర్స్ అవుతాం కానీ అప్రిషియేటర్స్ అవరు. అండ్ నో కంపెనీ ఆర్ నో కంపెనీ లిటరల్ గా మీకు ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కంపెనీ ఉండదు మనకి నిజంగా ఆనందంగా ఉండడానికి. ఆల్వేస్ వీఆర్ ఎక్స్క్యూజెస్ ఇస్తున్నాము, ప్రతిదీ ఎగ్జాజరేట్ చేస్తున్నాము టు ది లెవెల్ ఐఆమ్ రైట్ అన్నది ఒకటి, ఐఎమ్ ది ఓన్లీ వన్ విత్ ది ట్రూత్, ఇంకెవ్వరు చెప్పినా ఏం లాభం లేదు. అదేనండి మనం ఇప్పుడు పేరెంట్స్ తో అయినా కమ్యూనికేషన్ చేసినప్పుడు దే మే కమింగ్ అప్ విత్ దాట్. అక్కడ మనం ఏం చేయాలంటే, అమ్మా యువర్ రైట్, నాన్న యువర్ రైట్, నేను వింటున్నాను, ఫ్రమ్ వేర్ యు ఆర్ సీయింగ్ యు ఆర్ రైట్, కానీ ప్లీజ్ లిసన్ టు మీ, నాకు ఇలా కనిపిస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ రైట్ ఆర్ రాంగ్, ఇట్స్ అబౌట్ హూ ఈస్ ఇది మన దాంట్లో వాట్ గివ్స్ మీ పీస్, హూ ఆర్ మై అన్న దాన్ని బట్టి చూస్తున్నప్పుడు కమ్యూనికేషన్ విల్ గో, ఎస్ యు ఆర్ రైట్, ఐ అగ్రీ అన్నది మనం ఫస్ట్ అనుకున్నప్పుడు దెన్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ అనమాట. అక్కడ ఐఎమ్ ఓన్లీ రైట్ పీపుల్ తో కూడా. సో దేర్ ఆర్ బ్లేటెంట్ లయింగ్ కి వెళ్ళిపోతాం మనం. ఇక్కడ అందరూ అది బాయిల్డ్ వాటిని మ్యాచ్ చేసి దీనికి పెంచేసినట్టు రకరకాల. So and we forget a lot of times what is the difference between facts and opinions. Our opinions become so ingrained. Mali over and over ade matladu ade ma opinion unna valto maatladedappadiki I tend to forget that there is difference between facts and opinions. So adi koncham open ga undadam and very clearly yes or no అని చెప్పాలండి. ఈవెన్ అట్ వర్క్ కానీ, అది అఫ్ కోర్స్ పర్సనల్ గా కూడా, ఏంటి చేద్దామా వద్దా, చేస్తావా లేదా, ఏ విధంగా ఉన్నది అన్నది క్లారిటీ ఉంటే అప్పుడు అర్థమవుతుంది జనాలకి. సో దే నో, ఓకే ఎస్ అని అక్కర్లేదు అందరికి, నో అని కూడా అన్నక్క, డిపెండ్స్ అపాన్ వాట్ ఇట్ ఈస్ దట్ యూర్ సేయింగ్. ఆ క్లారిటీ ఉన్నప్పుడు చేయొచ్చు. ఇది వర్క్ లో కానీ, మనం బిజినెస్ పెట్టుకున్నా కానీ, జాబ్ ఎంప్లాయీగా కానీ, అఫ్ కోర్స్ పర్సనల్ గా కూడా కానీ, ఏదైనా చేస్తాను అన్నప్పుడు చెయ్యాలి. A broken promise is one of the worst things that can happen. ఎందుకంటే human relationship is based on trust. ఈవెన్ ప్రొఫెషనల్ గా కూడా చేసే వాళ్ళందరూ హ్యూమన్సే కదండి. వాట్ వి టేక్ ది కమిట్మెంట్ అది చేయగలగడం. అండ్ ఇట్స్ ఓకే టు సే ఐ డోంట్ నో. కొన్ని విషయాల్లో నాట్ లైక్ మొత్తం యూనివర్సల్ నాలెడ్జ్ కాదు. ఇప్పుడు ఉందనుకోండి, ఇదేదో రెడ్ కలర్ ఉంది, రెడ్ కలర్ దాంట్లో వేడి నీళ్ళు తాగుతున్నారు లక్ష్మి. సో లక్ష్మి, ఈ పర్టికులర్ రెడ్ కలర్ది ఇది అంత మంచిగా లేదేమో ఈ ఫ్లాస్క్ అని నేను చెప్పొచ్చు. వీ కెన్ హ్యావ్ దట్ డిస్కషన్. అంతేగాని నువ్వు రెడ్ వేసుకున్నావు కాబట్టి, రెడ్ వేసుకున్నావు కాబట్టి రెడ్ అంతా చాలా చెడ్డది, ఇది అది అని ఎప్పుడు నువ్వు ఇలాగే చేస్తావు అనే టైప్ లో మాట్లాడేమనుకోండి, పర్సనల్ ఇది అను, అప్పుడు ఆ కాన్వర్సేషన్ ఇమీడియట్ గా మూసేస్తుంది కదా. ఆ రకమైన కాన్వర్సేషన్ ఏమి ఉండదు. అది కీప్ ది పర్సన్ అవే ఫ్రమ్ దట్. మీ పర్సనల్ ఒపీనియన్స్ దీంట్లో కంటే అక్కడ ఫ్యాక్ట్స్ ఏంటి, ఏం కనబడుతున్నాయి, how can I help, how can I make difference, and what I cannot do right now and I will learn and do. అది అన్న కమ్యూనికేషన్. ఇట్స్ ఓకే టు సే ఐ డోంట్ నో. అండ్ నో సర్ప్రైజెస్. నాకు ఇది నువ్వు నా నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంటే చెప్పండి నాకు క్లియర్ గా. నేను చేయగలిగితే చేస్తాను, చేయగలిగితే చేస్తాను, లేకపోతే చేయలేనని చెప్తా. కాబట్టి నువ్వు సడన్ గా నీ మనసులో ఏముందో నేనే ఊహించుకుని నేను ఇలా అనుకుంటున్నానేమో, నువ్వు అలా అనుకుంటున్నావేమో అని అందరూ అనుకోవడం అలా జరగదు కదా. అసలు అదే రీజన్ ఫర్ ఆల్ ది మిస్అండర్స్టాండింగ్. అవి ముందే మాట్లాడేసుకుంటే ఆ మిస్అండర్స్టాండింగ్ లేకపోతే అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ 80% మూవీస్ ఉండవు. కానీ ఇది డ్రామా కాదు. వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ ఇస్ పీస్ఫుల్ లైఫ్ కాబట్టి. అలాగనే ఇంకొకటి 2 విషయాలు ఏంటంటే, జాబ్ లో కానీ బిజినెస్ లో కానీ మనం చేస్తున్న దాంట్లో కానీ అన్కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు మనం క్లియర్ గా మాట్లాడాలి. అది ఏదైనా ఉండొచ్చు. ఇఫ్ సమ్మన్ ఇస్ మేబీ సమ్మన్ ఇస్ టచింగ్ యూ ఇన్అప్రాప్రియేట్లీ,
మేబీ ఇన్ వర్క్ సిచ్యువేషన్. వద్దు, దిస్ ఇస్ నాట్ వాట్ ఇట్ ఇస్ అనేది చెప్పగలగాలి. ఏదైనా చెయ్యమంటున్నారు విచ్ యూ డోంట్ వాంట్ టు డూ, అది ఏదైనా హార్మ్ఫుల్ థింగ్ ఉండొచ్చు, కానీ బిజినెస్కి ప్రాఫిట్ రావచ్చు, దట్స్ వాట్ ఇట్ ఇస్ అనేది క్లియర్గా చెప్పగలగాలి. అది అలాగే నో సర్ప్రైజెస్ లో ఏంటంటే, సపోజ్ బాస్ చెప్పాము, మనం కస్టమర్కి చెప్పాము ఏదో నెక్స్ట్ August 15th వచ్చేస్తుంది ఇది అని, రావడం లేదు, ఏదో డిలే ఏదో అయింది. August 14th ఆగి చెప్పడం కాదు, ఇప్పుడు తెలిస్తే ఇప్పుడే చెప్పాలి, ఎర్లీ ఇన్ ద గేమ్. అండ్ ఏదైనా చెప్తున్నప్పుడు చాలా కష్టం, ఎస్పెషల్లీ బ్యాడ్ న్యూస్ చెప్పాలంటే. ప్రభు గారు మీరు చాలా మంచి వాళ్ళని, మీరు ఇంద్రుడు చంద్రుడు చెప్పాలంటే ప్రతివాడు చెప్తాడు. అరే బాబు ప్రభు నువ్వు ఒక సైడ్ షేవ్ చేసుకోవడం మర్చిపోయారు అని చెప్పడం, ఓన్లీ ఫ్యూ పీపుల్ కెన్ సే ఇట్. అది చెప్పేది ఏ తీరుగా చెప్పచ్చు అంటే, వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వర్క్స్ ఇస్ ఎ శాండ్విచ్ మెథడ్. శాండ్విచ్ చూడండి, పైన బ్రెడ్ స్లైస్ పెడతాం, కింద బ్రెడ్ స్లైస్ పెడతాం, మధ్యలో పెడతాం. సో హ్యూమన్ సైకాలజీ ఎలాంటిది ఏంటంటే, స్టార్టింగే మనం నెగిటివిటీతో ఇంత చెత్తగా ఉంది, అసలు చూస్తేనేదిగా ఉంది అంటే, అసలు మనం వి స్టాప్ హియరింగ్, ఆర్ హియరింగ్ కాదు లిసనింగ్ అసలు వదిలేస్తాం, అసలు హియర్ కూడా చేయడం మనం. అందుకని ఎప్పుడు యాక్చువల్లీ ఇది నువ్వు చేసిన ఈ పద్ధతిలో ఇది నాకు చాలా నచ్చింది అని ఒక పాజిటివ్ గా అనిపించినప్పుడు, అది కూడా ట్రూగా ఉండాలి, ఆనెస్ట్ గా ఉండాలి ఆ ఇచ్చే స్టేట్మెంట్ కూడా. ఇచ్చినప్పుడు వీ టెన్ టు లిసన్, ఏంటంటున్నారు, ఓకే ఐ కెన్ హియర్ అన్నది. సో అది ఉన్నప్పుడు అది శాండ్విచ్ అంటున్నది మనకి. అలాగే ఒకటి చెప్పిన తర్వాత, ఒక ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఒక అబ్జర్వ్ చేసి ఇది బాగాలేదు, ఇది మార్చుకోవాలి, లేకపోతే బాగాలేదు కంటే కూడా ఇలా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా వీళ్ళంత పాజిటివ్ చెప్పిన తర్వాత దెన్ గివ్ విత్ ఏ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. అందుకని అవి రెండు కాదు, అందుకనే మనకి సామెత కూడా చౌకబురైనా చల్లగా చెప్పండి అంటారు. అలాగే ఎవరైనా ఏదైనా మంచిగా చేస్తే కూడా చెప్పాలి. సాధారణంగా మనం ఏంటంటే, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు అయితే చెప్పకూడదు, వాళ్ళు ఇదైపోతారు అంటారు. అందుకని మన పెద్దవాళ్ళు మనం ఎంత బాగా చేసినా కూడా మనకి అవును బాగా చేసావు అని అబ్బబ్బో అని చెప్పాలంటే, శబాష్ చెప్పాలంటే ఉండాలి, కానీ చెప్పారు. ఎందుకు? చిన్నవాడు రా ఇష్యూన్ అవుతుంది రేపుస్తారు, రైట్? అది మనం అది చేస్తూ కంటిన్యూ చేస్తూ ఉంటాం ఎవరితోటైనా కూడాను. చెడ్డగా చేసినవని చెప్తాం, కానీ మంచిగా చేసినప్పుడు మేబీ నూటికో కొట్టుకో ఒకసారి చెప్తాం. కానీ ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ద థింగ్స్ దట్ somebody did very well, అప్పుడు ఆ క్షణంలో ఇమీడియట్ ఫీడ్బ్యాక్ అండి, పాజిటివ్ ఫీడ్బ్యాక్ విల్ మేక్ యూ వాంట్ టు డూ దిస్ బిహేవియర్ అగైన్ అండ్ అగైన్. దట్స్ ఇన్ యానిమల్ రీసెర్చ్ లో చాలానే కనుక్కున్నారు. మనం అక్కడ చూసిన పెద్ద తిమింగలాలు, దే ఆర్ వర్కింగ్ అకార్డింగ్ టు ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ హ్యూమన్. అది అంత పెద్దది ఎలా నేర్పించారు అంటే, బై పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. కాన్స్టెంట్ గా ఒక పని నేను ఇలా పైకి ఎగరాలి అన్నప్పుడు నేను ట్రీట్ ఇచ్చాను, ఎగిరినప్పుడు చేయలేదా నేను ఏమి అంతే, ఇగ్నోర్ దట్ బ్యాడ్ బిహేవియర్, వాట్ ఎవర్ నాట్ బ్యాడ్ బిహేవియర్, నాట్ ఇంటెంటెడ్ బిహేవియర్ కానీ బ్యాడ్ అనేది మనం అంటున్నాం. సేఫ్ గా ఉండకపోతే, సేఫ్ గా ఉన్నప్పుడే ఓకే, లేకపోతే లేనప్పుడు క్లియర్ గా చెప్తాం. అలాంటి అది వెల్డన్ అన్నది మనం ఎంత చెప్పగలిగితే, ఎంత వెంటనే చూసి అప్పుడు హాయిగా ఉంటుంది. మనకి మిగిలిన వాళ్ళందరూ కూడా మనతో ఉంటారనుకుంటారు, అదే నోరు మంచిది ఊరు మంచిది అవుతుంది టైప్ లో వీఆర్ ది సార్ట్ అవుట్ వన్ ఇన్ దట్ గ్రూప్ కూడా అవుతాం అన్నమాట. అది ఇందాక అడిగారు కదా, ఏ విధంగా మా పేరెంట్స్ తో మాట్లాడాలి, చాలా కష్టం అవుతుంది అంటే, ఇట్స్ టూ వే స్ట్రీట్. ఊరికే వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని ఇమీడియట్ గా ఆ రోజు కమ్యూనికేట్ చేయకపోవచ్చు, మన వైపు నుంచి కూడా ఉండాలి. మనం డిస్రెస్పెక్ట్ ఫీల్ చేయకుండా, నువ్వు నాకు వినకపోతే నేను ఇదని కాకుండా, కీప్ క్రైయింగ్ లైక్ ఎ బేబీ. బేబీస్ డోంట్ మైండ్ క్రైయింగ్ యాజ్ మచ్ యాజ్ ఇస్ నీడెడ్ టిల్ దే గెట్ దట్ అటెన్షన్. సో అది నేను అంటున్నది, నాట్ ఇన్ ది సెన్స్ ఆఫ్ వైనింగ్ అండ్ కంప్లైనింగ్ లా కాకుండా, ఐఎమ్ ఫీలింగ్ సాడ్ అబౌట్ దిస్, ఐఎమ్ నాట్ వెరీ, ఐ నీడ్ టు కమ్యూనికేట్ దిస్ విత్ యూ and I love you and I appreciate all the things that you do for me. You will definitely find some of them kada వాళ్ళలో పాజిటివ్ గా చెప్పగలిగినప్పుడు వాళ్ళు దే ఆర్ ఓపెన్ టు లిసన్ టు యు వాట్ యు ఆర్ టెల్లింగ్. ఆ లిసన్ అనేది కీ. ఎందుకంటే ఇప్పుడు వెనక నుంచి మనం డ్రైవ్ చేసుకుంటున్నాం, వెనక నుంచి హార్న్ వచ్చింది, ఆ లారీ వచ్చింది, ఆ హార్న్ కి మనం ఓకే వచ్చింది, మనం సైడ్ ఇవ్వాలంటే సైడ్ ఇస్తాం, పక్కకి వెళ్తాం. అది పెద్ద అటెన్షన్ ఇవ్వం మనం, ఓకే వీఆర్ అట్యూన్ టు దట్. కానీ అది ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ లెవెల్ ఆఫ్ అటెన్షన్ ఇచ్చామనుకోండి, దట్స్ డిఫరెంట్. సో లిసనింగ్ అన్నది ఎంతో ఇంపార్టెంట్ స్కిల్. దట్స్ అ స్కిల్ దట్ యూ క్యాన్ డెవలప్. ఇట్స్ డెవలప్డ్ ఓవర్ అండ్ ఓవర్. ఈ రోజు కూడా నేర్చుకుంటూనే ఉన్నాను. That is again very very crucial in the listening is the one. That's when you learn by listening others and look around and listen and then learn, and then it's a dynamic process. Communication అన్నది ఏదో ఉంటుంది వాళ్ళకి కూడా, వాళ్ళకి ఎందుకు అలా స్ట్రక్ అయిపోయారు ఒక ఒపీనియన్ లో అన్నది. లిసన్ టు దెమ్, లుక్ ఎట్ దెమ్ అండ్ దిస్, అండ్ స్టిల్ యూ హ్యావ్ దట్, యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ టు send that message in a loving, respectful way.
with clarity. ఆ క్లారిటీతో పాటు వచ్చేది ఏంటంటే కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు Conflict కూడా ఉంటుంది. క్లారిటీతో తప్పకుండా. మాట్లాడగలం. ఏదో చాలా కోపం వచ్చేసి వాళ్ళని ఇలా అన్నాడా నేను వచ్చేసేస్తాను అనేది కాదు. క్లియర్ గా కామ్ గా కనుక మనం మాట్లాడగలిగితే సగంకి సగం ప్రాబ్లమ్స్ పోతాయి. అది పర్సనల్ గా కానీ ప్రొఫెషనల్ గా కానీ. అండ్ యూజువల్లీ ఏదైనా అయినప్పుడు వి ట్రై టు హైడ్ బిహైండ్ అన్ ఈమెయిల్లో పెట్టి 10 మందిని కాపీ చేయడమో, లేకపోతే ఒక వాట్సాప్ గ్రూప్ లో ఇష్టం వచ్చినట్టు చేయడమో అలా కాదు. మనుషుల గురించి డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడగలిగినప్పుడు అది కూడా స్పెసిఫిక్ గా ఇది చేశారు, ఇది బాగలేదు, ఇది ఇలా ఉండాలి అన్నదే కానీ నువ్వు ఇలా చెడ్డ మనిషివి అనే దాన్ని కాకుండా ఆ కాన్ఫ్లిక్ట్ అడ్రస్ చేయడము యాజ్ ఎర్లీ యాజ్ నీడెడ్. నెమ్మదిగా ఫెస్టర్ అయితే అది పుండ్లాగా మారిపోతుంటుంది. And we are focusing on the behavior and not on the person, not on the being. ఇప్పుడు చూడండి, ఒక విల్ షేర్ రియల్ లైఫ్ స్టోరీ. ఒక అబ్బాయి ఉన్నాడు, రైట్? ఈ అబ్బాయి మేము వి హ్యాడ్ ద ఆపర్చునిటీ టు వర్క్ విత్ అబ్బాయి. అంటే అదే బీటెక్ అది కంప్లీట్ చేశారు. అతను చాలా కష్టపడి ఒక జాబ్ తెచ్చుకున్నాడు. ఆ జాబ్ లో ఏంటి, చాలా క్లియర్ గా ఇలాగ మీ 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకురండి, ఒరిజినల్ తెచ్చుకోండి, అన్ని మీ పేరెంట్స్ ని తీసుకురండి, అన్ని ఉన్నాయి జాబ్ లో. ఆ ఇన్స్ట్రక్షన్స్ ని మన వాళ్ళు చదవాలి. ఎవరో వాళ్ళ కజిన్ ని తీసుకుని వెళ్ళాడు, కాపీలు కొన్ని తీసుకుని వెళ్ళాడు, కొన్ని ఏమో ఏదో మా కాలేజ్ దగ్గర ఉన్నాయి అన్నాడు. అంత ఉద్యోగం ఇవ్వలే. దాంతో ఈ అబ్బాయి విపరీతంగా సాడ్ అయిపోయాడు. ఇంత ఉద్యోగం, తన డ్రీమ్ జాబ్ వచ్చింది, వెళ్ళిపోయింది, చేతిలో అలా వెళ్ళిపోయినట్టుగా అనిపించింది అని. సో చాలా కష్టపడ్డారు. వాళ్ళు మాట్లాడితే మేము ఇచ్చేసాము. సో ఉత్తరం రాయమన్నాం. అది అటెంప్ట్స్ తర్వాత నెమ్మదిగా రాశాడు. ఇక్కడ రాసింది మీరు వర్డ్ చదవక్కర్లేదు, కానీ ఆ ఫార్మాటింగ్ కానీ ఇది కానీ జస్ట్ పేరు మార్చేసాము. ఎక్సెల్ పెట్టేసింది, పేర్లు ఊళ్ళు కనిపించిందంట. సింపుల్ ఇంగ్లీష్ అండి, ఫ్లూయెంట్ గా ఏమీ అక్కర్లేదు. సో నెమ్మదిగా అతనికి రానిదే ఇంకా తనకి వచ్చు, తనతో పాటే కూర్చొని మాట్లాడి చేస్తే దిస్ ఇస్ ద ఫైనల్ ఇది. తనకి ఇలా చేసుకున్నాడు. తనతో పాటు నెమ్మదిగా చేస్తే దిస్ ఇస్ సంథింగ్ దట్ హీ రియలీ న్యూ. రాదని కాదు, ఇచ్చేసి తను ఉద్యోగం వచ్చింది. సో తనకి ఆ ఉద్యోగం వచ్చింది. అదే ఉద్యోగం వాళ్ళు తీసుకున్నారు. మళ్ళీ తీసుకున్నాక నౌ హీస్ ఆన్ ద వర్జ్ ఆఫ్ 1 year anniversary చేసుకోండి. ఏది కమ్యూనికేషన్. ఆ జాబ్ కానీ పర్సన్ కానీ ఎవరికైనా వెళ్ళి ఐ లవ్ యూ చెప్పడం కానీ, ఎవరైనా ఐ లవ్ యూ అంటే చెప్పి వచ్చి కొడితే దానికి రియాక్ట్ అవ్వడం కానీ, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ కమ్యూనికేషన్. కాకపోతే సీక్రెట్ చెప్తానన్నా చూడండి, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది బేసిక్లీ ఏదైనా రాయాలన్నా కూడా, ఏదైనా చెప్పాలన్నా కూడా యూ కీప్ డూయింగ్ ఇట్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్. మొదటిసారి చేసినప్పుడు వెళ్ళలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను లేచి వెళ్ళి చెకోస్లోవేకియన్లో మాట్లాడాలనుకోండి, రాదు. స్పానిష్ లో మాట్లాడాలనుకోండి, మా పిల్లలు చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడచ్చు నాకంటే. నేనేమో ప్రతిసారి అని ఈ మాట ఏంటి అమ్మేటం. కానీ చేస్తూ పోతే వస్తుంది. అండ్ ఈ గోల్ ఏదైతే మీరు రీచ్ అయ్యారో, దిస్ ఇస్ సంథింగ్ దట్ you've been working towards. A job కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ఏదైనా all of these things are your beginning. That is just where you start. ఎందుకంటే this continues throughout the life cycle. ఓవర్ అండ్ ఓవర్. ఇది కొత్త నెక్స్ట్ జాబ్కి కానీ, ఫాలో అప్ ఇంటర్వ్యూలకు కానీ, ప్రమోషన్లకు కానీ, నెక్స్ట్ బిజినెస్ కానీ, all of these things happen. Okay. ఇప్పుడు we are coming to the very end of this and we will now take the last one. బిజినెస్ గురించి లాస్ట్ 4 కాదు, సారీ, ప్రొఫెషనల్ బిజినెస్ గురించి క్విక్గా చేద్దాం. విల్ గివ్ ఇట్ 15 seconds చూద్దాం ఏమొస్తుందో. ఓకే. సో ప్రస్తుతం ఇంకెవరికి కనిపించినట్లేదా పోను. సో దట్స్ ఫైన్. ఇప్పుడు వెరీ లాస్ట్ సెషన్ ఇద్దాం. ఈ ఫీడ్బ్యాక్ సెషన్, ఈ పోలే ఇందాక మీకు చెప్పింది, ఈ పోల్ ఆన్సర్ చేస్తే మీకు సర్టిఫికేట్ ఇస్తారు అని. అండ్ యాజ్ వి డూ దిస్, సో మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు వీఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ కి చాలా థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఎన్ ఆనర్ మాట్లాడడానికి. You are a very wonderful audience. And again, this is the beginning. మన ఫస్ట్ సెషన్ లో ఉన్నాము and we are going to do other sessions and we are with you. సో హోప్ఫుల్లీ మీ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయగలం జరిగింది. అండ్ ఇఫ్ నాట్ విల్ కంటిన్యూ. సో ప్రస్తుతం పోల్ ఎవరో ఒక్కళ్ళే చేశారు. ఇస్ దేర్ ఎ రీజన్? ఓకే, కొంతమంది చేయడం మొదలెట్టారు. ఆల్ రైట్, దట్స్ గుడ్. పోల్ ఎవరికైనా కనిపించకపోతే చాట్ లో అడగండి, టెక్నికల్ హెల్ప్ చేస్తారు. ఆల్రైట్. ఓకే, ఇది జరుగుతున్న టైంలో ఎనీ క్వశ్చన్స్, ఎనీ కన్సర్న్స్, comments?
ఓకే, అబౌట్ 60% పోల్ చేశారు. ఇంకా కొంతసేపు ఇద్దాం అయితే, బికాస్ దిస్ ఇస్ సంథింగ్ దట్స్ నీడెడ్ ఫర్ ఎవ్రీబడి కదా. ఓకే, యూ డిడ్ంట్ గెట్ ఎ పోల్. అయ్యప్ప గారు ఎలా చేద్దామండి? ఆ పోల్ రాని వాళ్ళకి ఏమైనా ఈ పోల్ ని కాపీ చేసి వాట్సాప్ లో పెడతామా? స్క్రీన్ మీద ఉంటుందండి ఇందు గారు, చూడండి. ఓకే, అబౌట్ 77% ఆన్సర్డ్. ఇంకొక 30 సెకండ్స్ ఇద్దాం దీనికి. ప్రభు సార్, చెప్పండి సార్ ఇప్పుడు పోల్ వచ్చిన వాళ్ళకి లెట్ దెమ్ ఆన్సర్ సార్. రాని వాళ్ళకి ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ లింక్ ఉంది. సో చాట్ బాక్స్ లో ఆల్రెడీ పోస్ట్ చేసాము. సో నో ప్రాబ్లం సార్. Very good. Okay, Satya, with this we've come to the end of today's presentation. Please take it over. Yeah, sure sir. Thank you so much sir. Yeah, participants ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా సర్స్ ని అడగండి, so that they'll clarify your doubts. ఒక్కసారి చాట్ బాక్స్ చెక్ చేసుకోండి. వీ హ్యావ్ పోస్టెడ్ ఫీడ్బ్యాక్ ఫామ్ లింక్. సో ప్లీజ్ గో త్రూ దట్. త్రూ దీస్ 5 days 4 days కనుక మీరు మినిమం ఫిల్ చేస్తేనే యూ విల్ గెట్ యువర్ సర్టిఫికేట్. సో ప్లీజ్ గో త్రూ ఇట్. ఈ 2 hours మీరు సెషన్ చాలా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో సార్ కానీ మేడం కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. రియలీ ఇన్ఫర్మేటివ్ అండ్ చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీ టైంని మాకు స్పేర్ చేసినందుకు. యా, పార్టిసిపెంట్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే సార్ ఆర్ మేడం ని అడగండి. దే ఆర్ విత్ యూ. డెఫినెట్ గా వాళ్ళు క్లారిఫై చేస్తారు. సో ఎనీ క్వైరీస్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ ఆర్ పోస్ట్ ఇన్ కమెంట్ బాక్స్. మీకు ఏమైనా క్వైరీస్ లేకపోయినా వీ డోంట్ హ్యావ్ ఎనీ క్వైరీస్ అని రిప్లై ఇవ్వండి, సో దట్ వీ కెన్ క్లోజ్ ది సెషన్. సార్ అండ్ మేడం మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీ డౌట్స్ ఏమైనా వస్తాయేమో అని చెప్పి. సో దే వాంట్ టు క్లారిఫై. Thank you sir, I enjoyed and learned a lot. Wonderful session sir and madam. Yeah, thank you Irfan Khan. Thank you so much. Thank you. We'll see you tomorrow. Good night. Yeah, I hope everki levu anukunta ma'am and sir వాళ్ళకి queries ఏం లేవు. Okay. Bye See you sir. tomorrow. Bye. Okay. Bye. See you tomorrow. Thank you. Thank you sir. Yeah, make sure everyone you fill that form. సో మీకు ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతే మీకు ఆ ఫామ్ లింక్ ఉండదు. వాట్సాప్ లో మళ్ళీ పోస్ట్ చేయము. సో వన్స్ చెక్ ఫిల్ అయినాక, ఫిల్ చేసినాకే మీటింగ్ నుంచి లెఫ్ట్ అవ్వండి. విల్ వెయిట్ ఫర్ యూ ఫర్ 5 minutes. ప్లీజ్ మేక్ షూర్ ఎవ్రీవన్ ఫిల్ ద ఫామ్. ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళు యూ క్యాన్ లీవ్. సో ఇట్స్ ఆల్రెడీ 8:05 కాబట్టి యూ క్యాన్ లీవ్ గైస్.
ఎవరైతే ఫిల్ చేయలేదో విల్ వెయిట్ ఫర్ యూ. ఒక 5 మినిట్స్ 8-10 వరకు వెయిట్ చేస్తాము. సో ప్లీజ్ ఫిల్ దట్ అండ్ విల్ ఎండ్ ద మీటింగ్. యా వాట్సాప్ లో పెట్టాం నాన్న. వీ హ్యావ్ ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్ యూ మెనీ టైమ్స్. స్టార్టింగ్ లో కూడా చెప్పాము అండ్ ఆల్రెడీ రిమైండర్ మెసేజ్ కూడా పెట్టాం వాట్సాప్ లో పోస్ట్ చేసే ముందు. అండ్ నౌ వీఆర్ ఆల్సో టెల్లింగ్. సో వాట్సాప్ లో ఈ లింక్ మళ్ళీ పోస్ట్ చెయ్యము. జస్ట్ చెక్ దట్. ఇప్పుడు ఫిల్ చేసి ఒక 2 మినిట్స్ పడుతుంది మీకు. వాట్సాప్ నెంబర్ యా మ్యామ్ ఏం కాదు, ఇక్కడ మ్యామ్ ఎవరు లేరు. ఐఎమ్ ఫైనల్ ఇయర్ ఆఫ్ బీటెక్. వాట్సాప్ నెంబర్ లేదు మ్యామ్, నెంబర్ పెట్టండి. యు ఆర్ నాట్ ఇన్ ద గ్రూప్ లో లేరా మీరు? వర్క్ షాప్ గ్రూప్ లో. ఓకే ఓకే. వాట్స్ యువర్ నేమ్? ఆకాష్ మున్నంగి. యా మీరు ఫస్ట్ లో రిజిస్టర్ అయ్యారా వర్క్ షాప్ కి? మీ డీటెయిల్స్ ఫిల్ చేశారా? నో. ఓకే. శ్రవంత్, ఆర్ యు దేర్? ఓకే. యా నేను ఉన్నాను. నేను యా చాట్. ఓకే. వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి లింక్ షేర్ చేస్తాను ఇన్ చాట్ బాక్స్. యా ఓకే ఓకే. యా లింక్ వస్తుంది, మీరు దాని ద్వారా జాయిన్ అవ్వచ్చు. నో ప్రాబ్లం. ఎస్. ఎవ్రీవన్ హ్యావ్ టు ఫిల్ ద ఫామ్. పోల్స్ అనేవి లైక్ సార్ వాళ్ళకి చేశారు. సో మాకు ఎలాంటి డేటా ఉండదు కాబట్టి సో ఎవరు పార్టిసిపేట్ చేశారు అనేది. సో మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, వాట్ హ్యావ్ యూ లెర్న్డ్, ఎంతవరకు కన్వే చేయగలిగాం అనేది ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ ద్వారానే మాకు తెలుస్తుంది. సో ఎవ్రీవన్ మేక్ ష్యూర్ యూ ఫిల్ ద ఫామ్. ఇట్ టేక్స్ 2 మినిట్స్ లో అయిపోతుంది. ఇట్స్ ఆల్రెడీ 8:06. 8:10 వరకు మాత్రమే వెయిట్ చేస్తాము. మేక్ ష్యూర్ ఎవ్రీవన్ ఫిల్ ద ఫామ్. యా ఒకసారి పోస్ట్ చేశారు వాట్సాప్ గ్రూప్ లింక్. యా ఎవరైతే సబ్మిట్ చేశారో యూ కెన్ లీవ్. మీకు ఎలాంటి క్వైరీస్ లేకపోయినా ఆర్ ఎల్స్ మీకు క్వైరీస్ ఉన్న వర్క్ షాప్ గ్రూప్ లో సార్ కి క్వశ్చన్ అని పెట్టి మెసేజ్ చేయండి, గ్రూప్ లో పోస్ట్ చేయండి. మీరు సబ్మిట్ చేసిన వాళ్ళు లీవ్ అవ్వచ్చు మీటింగ్ ని. నో ప్రాబ్లం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద అదర్స్ హూ హ్యావ్ టు ఫిల్ ద ఫామ్. సో ఎవరైతే సబ్మిట్ చేశారో యూ కెన్ లీవ్. థ్యాంక్ యూ ఆల్. యా చాట్ బాక్స్ లో ఒక్కసారి చూసుకోండి. యా ఆకాష్ మున్నగి. యా ప్లీజ్ చెక్. మీకు లింక్ షేర్ చేశాము. సో దీని నుంచి మీరు వర్క్ షాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. ఒక్కసారి చెక్ చేసుకోండి. మళ్ళీ మీటింగ్ క్లోజ్ చేస్తే మళ్ళీ యూ కాంట్ జాయిన్. యా స్టిల్ 14 పార్టిసిపెంట్స్ ఉన్నారు. సబ్మిటెడ్. ఓకే. సబ్మిట్ చేసిన వాళ్ళు లీవ్ అవ్వండి నాన్న. నో ప్రాబ్లం. ఇంకా కొంతమంది ఉన్నారు కదా, సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. మీరు ఎంత తొందరగా సబ్మిట్ చేసి యా వీ హ్యావ్ కంప్లీటెడ్ అంటే విల్ ఎండ్ ద సెషన్. ఇంకా 2 మినిట్స్ మాత్రమే ఉంది. ఆఫ్టర్ 8:10 విల్ క్లోజ్ ద సెషన్. ఆర్ ఎల్స్ మీరు ఫిల్ చేసి లీవ్ అయినా మాకు అర్థమవుతుంది. సో యూ హ్యావ్ ఆల్ ఫిల్డ్ అని చెప్పి రిప్లై ఇవ్వక్కర్లేదు. ఇంకా 7 మెంబర్స్ ఉన్నారు. మీరు ఫిల్ చేయలేదా, చెయ్యాలా లేదా చేస్తున్నారా? యా 1 minute more. If you have filled the form, please leave the meeting so that we can understand that you have filled. ఇంకొక 3 participants, 3 to 4 ఉన్నారు. Hazini, Sheikh, Indumati, Shweta, did you fill the form?
యా విల్ క్లోజ్ ద సెషన్. 8:10 అయింది. యా శ్వేత ఆల్రెడీ ఫిల్ ద ఫామ్. ఓకే, ఫిల్ చేసిన వాళ్ళు మీరు లెఫ్ట్ అయిపోండి. మేము ఎండ్ చేస్తున్నాము. ఇట్స్ 8:10. యా శ్రవంత్, ఐఎమ్ క్లోజింగ్ ఇట్. Yeah, okay. యా బాయ్ ఎవ్రీవన్. Bye.